అందరికీ నమస్కారం అండి. దేవదాసు నవల శరశ్చంద్ర విరచితం మూడో భాగం. ఇది లాస్ట్ కూడా. అయితే ఇంతకుముందు మనం పార్ట్ 2లో చదివినంత వరకు ఏంటంటే, పార్వతికి పెళ్ళైపోతుంది ఒక జమీందార్తో. ఆయన కాస్త పెద్ద ఆయన. అక్కడికి వెళ్ళి పార్వతి వాళ్ళ సంసారం అంతా చక్కదిద్దుతూ ఉంటుంది. కూతురిని, కొడుకుని, అంటే సవితి పిల్లల్ని, వాళ్ళని మంచి చేసుకోవడం, వాళ్ళని సంతోషపెట్టడం. ముఖ్యంగా చెప్పాలంటే ఇది సరైన వర్డ్. ఆ సంసారాన్ని చక్కబరిచి అందరూ సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది. ఇక్కడ దేవదాసు తాగుబోతయ్యాడు. ఇంకా దేవదాసు తండ్రి కూడా చనిపోయాడు. ఆ సందర్భంలో పార్వతి వచ్చి దేవదాసుని కలుస్తుంది. అతని నుంచి ఒక ప్రామిస్ అడుగుతుంది. ఏమని అంటే, తాగొద్దు అని. అతను కూడా నన్ను మర్చిపోతానని ప్రామిస్ చేస్తే నేను తాగడం మానేస్తాను అంటాడు. ఈ రెండు అయ్యేవి కావని ఇద్దరికి అర్థమవుతుంది. అయితే చివరిగా ఒక మాట అడుగుతుంది. నువ్వు మా ఇంటికి వచ్చేసి నేను నీకు సేవ చేస్తాను, నేను నీకు సేవ చేస్తూ ఉండాలనేదే నా కోరిక అని అంటుంది. అంటే సరే, చివరికి పోయేటప్పుడైనా సరే, చనిపోయే లోపల ఎప్పుడైనా తప్పకుండా నువ్వు అన్నట్టు నీ సేవ కోసం వస్తాను అని అంటాడు. అయితే ఇక్కడ చూడండి విశేషం. ఇలా ఉంటాయి మంచి ఉన్నత స్థాయి సాహిత్యము. ఆవిడేమంటుందంటే, నన్ను తాకి ప్రమాణం చెయ్యి అంటుంది. అప్పుడు చీకట్లో దేవదాసు కరెక్ట్గా ఆవిడ పాదాలు వెతుకుతూ పోయి ఆవిడ పాదాలు తాకి, పార్వతి పాదాలు తాకి, అలాగే చనిపోయే లోపల తప్పకుండా వస్తాను, నాకు ఈ మాట గుర్తుంటుంది, నీ సేవ చేయించుకుంటాను అని అంటాడు. అది. సో ఇప్పుడు ఇవాల్టి పార్ట్ 3లో తండ్రి చనిపోయిన తర్వాత దేవదాసు 6 మాసాల దాకా ఇల్లు కదలలేదు. అతనికి ఏకాంత జీవనం అంటే విసుగెత్తిపోయింది. సుఖం లేదు, శాంతి లేదు. పైన ఎప్పుడూ పార్వతి చింత. ఏ పని చేద్దామన్నా పార్వతి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇక అన్న ద్విజదాసు, భర్తగారి అడుగుజాడలో నడిచే వదిన దేవదాసుని ఇంకా విసిగించారు. అతని తల్లి స్థితి కూడా ఇలానే ఉంది. భర్త చావుతో ఆమె సుఖాలన్నీ తుడుచుకుపోయినాయి. పరాధీనంగా ఇంట్లో ఉండడం ఆమెకు క్రమంగా అసహ్యం వేసిపోయింది. కొన్నాళ్ల నుంచి ఆమె కాశీ వెళ్ళాలని అనుకుంటోంది. దేవదాసుకు పెళ్లి చేయకుండా ఎలా వెళ్ళడం అని ఆగింది. పెళ్లి చేసుకోదేవా, నేను చూసిపోతాను అని ఆమె చాలాసార్లు చెప్పింది కూడా. కానీ దానికి ఒక ఇబ్బంది ఉంది. ఇంకా ఏటి సుతకం వెళ్ళలేదు. పైగా అతనికి నచ్చిన పిల్ల దొరకాలి. పార్వతిని ఎందుకు చేయలేకపోయానా అని ఇప్పుడు ఈవిడ విచారిస్తూ ఉంది. ఒకనాడు దేవదాసు అతన్ని పిలిచి, ఇక ఇక్కడ ఉండలేను దేవా, కొన్నాళ్ల పాటు కాశీ వెళ్తాను అని చెప్పింది. దేవదాసు ఉద్దేశం కూడా అదే. నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. ఈ 6 మాసాలు ఉండి వస్తే సరిపోతుంది అన్నాడు. అలాగే చేయి నాయనా, సంవత్సరీకం అయ్యాక నీ పెళ్లి చేసి నీ సంసారం చూసి మళ్ళీ నిశ్చింతగా నేను కాశీ వెళ్తాను అన్నది. దేవదాసు తల్లిని కాశీలో వదిలిపెట్టి తను కలకత్తా వచ్చాడు. కలకత్తా వచ్చి 4-5 రోజులు చున్నీలాల్ కోసం తిరిగాడు. అతను కనపడలేదు. బస మార్చేశాడట. ఒకనాటి సాయంత్రం దేవదాసుకు చంద్రముఖి జ్ఞాపకం వచ్చింది. ఒక మాట చూడకూడదా అనుకున్నాడు. ఇన్నాళ్ల నుంచి ఆమె జ్ఞాపకమే రాలేదు. దేవదాసు కొంచెం సిగ్గుపడ్డాడు కూడా. బాడుగ బండి మాట్లాడుకుని చంద్రముఖి ఇంటి ముందుకొచ్చి ఆగాడు. చాలాసేపు కేకలు వేసిన మీదట ఇక్కడ లేదు అని ఎవరో ఆడమనిషి జవాబిచ్చింది. ఇంటికెదురుగా లాంతర్ స్తంభం ఉంది. దేవదాస్ దాని దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలవా అని మళ్ళీ అడిగాడు. ఇంట్లో ఉన్న మనిషి కిటికీ తలుపు తెరిచి కొంచెంసేపు అతని వంక నిదానించి చూసి, నువ్వు దేవదాసువా అని అడిగింది. ఆగు, తలుపు తెరుస్తాను అని వచ్చి తలుపు తీసి రండి అని పిలిచింది. దేవదాసుకు గొంతు ఎరిగిన దానిలాగానే కనిపించింది. కానీ గుర్తించలేకపోయాడు. పైగా చీకటి కూడా పడింది. చంద్రముఖి ఎక్కడుందో చెప్పగలవా అని అడిగాడు. ఆ స్త్రీ మందహాసం చేస్తూ, పైకి రండి చూపిస్తాను అన్నది. దేవదాసు ఈ మాట గుర్తించి, నువ్వా అన్నాడు. నేనే, నన్ను బొత్తిగా మర్చిపోయారా? దేవదాసు పైకి వచ్చాడు. చంద్రముఖి నల్ల కమ్ముల సాదా చీర కట్టుకున్నది. చీర మాసింది. చేతిని గాజులు మాత్రం ఉన్నాయి. ఇక ఒంటి మీద ఒక్క నగ కూడా లేదు. కొన్నాళ్ల నుంచి తల దూతున్న లక్షణాలు కూడా ఆమెలో కనిపించలేదు. దేవదాసు విస్మయంతో, నువ్వేనా అని తర్వాత పరీక్షగా చూశాడు. చంద్రముఖి వెనుకటి కంటే బాగా కృశించిపోయింది. నీకేమైనా జబ్బు చేసిందా అని దేవదాసు అడిగాడు.
చంద్రముఖి నవ్వుతూ, శారీరకంగా ఏమీ లేదు, మీరు కాస్త తీరికగా కూర్చోండి అన్నది. దేవదాసు మంచం మీద కూర్చున్నాడు. గది అంతా మారిపోయింది. యజమానురాలికి మళ్ళీ దాని ముఖాన కూడా దౌర్భాగ్య చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైర్లు, టేబుల్, అల్మారా వగైరాలు పెట్టే చోట ఖాళీగా ఉంది. ఒక్క సామాను కూడా లేదు. మంచం మాత్రం ఉంది. దానిమీద పరిచిన బట్ట కూడా మాసింది. గోడల మీద ఒక్క చిత్రం కూడా లేదు. ఇంకా మేకులు మాత్రం ఉన్నాయి. వాటి కట్టిన ఎర్ర తాళ్ళు కూడా ఇంకా వేలాడుతూనే ఉన్నాయి. గడియారం గోడనే ఉన్నది, కానీ ఆడడం లేదు. దాని చుట్టూ సాలీళ్ళు జాలర్లల్లాయి. గదిలో ఒక మూలను ఆమదం దీపం వెలుగుతున్నది. దాని సహాయంతోటి దేవదాసు ఈ కొత్త అలంకరణ చూశాడు. అతనికి విస్మయంతో పాటు కొంచెం కోపం కూడా వచ్చింది. ఇలాంటి దుస్థితి ఎలా సంభవించింది చంద్ర అని అడిగాడు. చంద్రముఖి మ్లానంగా నవ్వి, ఇది దుస్థితి అని ఎవరు చెప్పారు? నా భాగ్యం పండింది అన్నది. దేవదాసుకి ఏమీ అర్థం కాలేదు. నీ ఒంటి మీద నగలన్నీ ఏమైనాయి అని అడిగాడు. అమ్మేశాను. సామాను? అది కూడా అమ్మాను. పటాలు కూడా అమ్మావా? చంద్రముఖి నవ్వుతూ ఎదురుగా ఉన్న ఇల్లు చూపించి, ఆ ఇంట్లో ఉండే క్షేత్రమణికి ఇచ్చాను అన్నది. దేవదాసు కొంచెంసేపు ఆమె ముఖం చూసి, చున్నీ బాబు ఎక్కడా అన్నాడు. నాకు తెలీదు, 2 మాసాల కిందట పోట్లాడి వెళ్ళిపోయాడు. దేవదాసుకి ఇంకా ఆశ్చర్యం కలిగింది. పోట్లాడడం ఎందుకు అన్నాడు. ఇక పోట్లాట్లే రావా? వస్తాయి, కానీ ఎందుకు వచ్చిందా అని. బేరం కుదర్చడానికి వస్తే వెళ్ళకొట్టాను. ఏం బేరం? పశువుల బేరం అని చంద్రముఖి నవ్వి, మీకు అర్థం కాలేదా? ఒక షావుకారును పట్టుకొచ్చాడు. నెలకి 200 రూపాయలు, ఒంటి నిండా నగలు, కొసరు వాకిట్లో బంట్రోతు, తెలిసిందా అన్నది. దేవదాసు అర్థం చేసుకుని, ఏది ఆ లక్షణాలేవి కనపడవే అన్నాడు నవ్వుతూ. ఉంటే మీకు కనపడేవే, నేను వాళ్ళని వెళ్ళకొట్టాను. వాళ్ళ అపరాధం అంత గొప్పది కాదు, నాకే ఇష్టం లేకపోయింది. దేవదాసు కాసేపు ఆలోచించి, అప్పటినుంచి ఇంకెవరూ రాలేదా అని అడిగాడు. అప్పటినుంచే, మీరు వెళ్ళిన మర్నాటి నుంచి ఎవరూ రాలేదు. చున్నీ మాత్రం ఎప్పుడన్నా వచ్చి కూర్చునేవాడు. 2 మాసాల నుంచి అతను కూడా రావడం లేదు. దేవదాసు మంచం మీద పడుకున్నాడు. కాసేపు అన్యమనస్కంగా ఉండి, అయితే వ్యాపారం అంతా ఎత్తేసినట్టే నా చంద్రముఖి అని అడిగాడు. దివాళా తీసింది. మరి నీ పొట్ట గడవడం ఎలా? ఇంతకుముందే చెప్పానుగా, నగలమ్మానని. ఎన్ని నగలొచ్చాయి? ఎన్ని రూపాయలు వచ్చాయి? ఎక్కువ లేదు, 700-800 ఉన్నాయి. అవి ఒక షరాబు దగ్గర అట్టి పెట్టాను. నెలకి 20 రూపాయల చొప్పున ఇచ్చే ఏర్పాటు. 20 రూపాయలతో వెనక నీకు గడిచేది కాదుగా? ఇప్పుడు గడవడం లేదు. 3 నెలల అద్దె కూడా బాకీ ఉన్నది. అందుకనే చేతుల గాజులమ్మి ఎటన్నా వెళదాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఇంకా స్థిరపరచుకోలేదు. ఏదన్నా పల్లెటూరు, 20 రూపాయలతో గడిచే చోటుకి, ఎక్కడికైనా. మరెందుకు వెళ్ళలేదు? నీకేదో ప్రయోజనం లేకపోతే ఇన్నాళ్ళ నుంచి వృధాగా అప్పెందుకు పెంచావు? చంద్రముఖి తల వంచుకునే ఆలోచనలో పడింది. ఆమె తన జీవితంలో మాట్లాడడానికి సిగ్గుపడడం ఇదే మొదటిసారి. మాట్లాడవే అన్నాడు దేవదాసు. చంద్రముఖి మంచం మీద ఒక పక్కన ఒత్తుకు కూర్చుని మెల్లగా చెప్పనారంభించింది. కోప్పడకండి, వెళ్లే ముందు మిమ్మల్ని ఒక మాట చూసిపోదామని ఆగాను. మీరు తప్పక వస్తారని నమ్మకం నాకుంది. ఇవాళ వచ్చారు. ఇక నేను రేపే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను. ఎక్కడికి వెళతానో చెప్పమంటారా? దేవదాసు విస్మితుడై లేచి కూర్చున్నాడు. ఊరికే చూడాలనేనా? ఎందుకు? అదొక కయ్యాళి. నేనంటే మీరు అసహించుకుంటారు. ఇంతగా నన్నెవరూ ఎప్పుడూ అసహించుకోలేదు. బహుశా అందుకేననుకుంటాను. ఆనాటి సంగతి మీకు ఇప్పుడు జ్ఞాపకం ఉందో లేదో తెలీదు, కానీ నాకు బాగా జ్ఞాపకం ఉంది. మీరు మొట్టమొదట వచ్చిన రోజునే నన్ను ఆకర్షించారు. మీరు ధనికుల బిడ్డలని కూడా నాకు తెలుసు, కానీ మీ ధనం నన్ను ఆకర్షించలేదు. మీకు పూర్వం ఇక్కడికి ఎంతోమంది వచ్చారు, పోయారు, కానీ వారు ఒక్కరిలో కూడా నాకు తేజస్సు కనిపించలేదు. మీరు రాగానే నన్ను గాయపరిచారు. నేను అనుకోని విధంగా నాతో అతి మోటుగా వ్యవహరించి అసహించుకుని ముఖం త్రిప్పుకున్నారు. చివరకు తమాషాగా డబ్బు పారేశారు. ఇవన్నీ మీకు జ్ఞాపకం ఉన్నాయా? దేవదాసు మాట్లాడలేదు. చంద్రముఖి మరలా చెప్పనారంభించింది. అప్పటినుంచే నేను మీ మీద ఒక కన్నుంచాను. ప్రేమించి కాదు, ద్వేషించి కాదు. ఒక చిత్రమైన వస్తువును చూస్తే మనకి ఎలా జ్ఞాపకం ఉంటుందో అలానే నేను మిమ్మల్ని మర్చిపోలేకపోయాను. మీరు వస్తే నేను చాలా భయంతోనూ జాగ్రత్తతోనూ మెలిగేదాన్ని, కానీ రాకపోతే మాత్రం ఏమీ తోచేది కాదు. తర్వాత నాకేమీ మతి భ్రమ వచ్చిందో తెలీదు. ఈ కళ్ళతో ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువును ఇంకో దృష్టితో చూడనారంభించాను. నాలో ఉన్న పూర్వపు నేను పోయి కొత్త నేను వచ్చింది. ఆ తర్వాత మీరు త్రాగుడు అలవాటయ్యారు. మద్యమంటే నాకు తగని రోత. త్రాగుబోతుని చూస్తే నాకు మండిపోయేది. అదేమి కర్మమో, మిమ్మల్ని చూస్తే నాకు కోపం వచ్చేది కాదు, తాపం వచ్చేది.
అని చంద్రముఖి దేవదాస్ కాళ్ల మీద చేతులు పెట్టి బొటబొటా కన్నీళ్లు కారుస్తూ, నేను చాలా అధమురాలిని, నా తప్పులు లెక్క చేయకండి. నేనంటే మీరు దూరంగా ఉండేవారు, తిట్టేవారు, చిదరించుకునేవారు. కానీ మీరు ఎంత చిదరించుకుంటే అంత దగ్గరకు రావాలనుకునేదాన్ని. ఆఖరికి నిద్రపోయాక పోనిండి, ఆ సంగతి చెప్తే మీకు కోపం వస్తుంది అన్నది. దేవదాస్ మాట్లాడలేదు. ఈ కొత్త రకం మాటలు అతనికి వేదన కలిగిస్తున్నాయి. చంద్రముఖి చాటుగా కళ్ళు తుడుచుకుని మరలా చెప్పనారంభించింది. ఒకరోజున మీరన్నారు జ్ఞాపకం ఉందా? మీరు ఎంత అవమానము, అత్యాచారము, ఉపద్రవము, తిరస్కారము సహిస్తారు అని. అప్పటి నుంచి నాకు అభిమానం పుట్టుకొచ్చింది. ఈ వృత్తి అంటే అసహ్యం వేసింది. దేవదాస్ లేచి కూర్చుని, మరి నీ పొట్ట గడిచేదెలా అని అడిగాడు. ఆ సంగతి ఇందాకే నేను చెప్పాను. ఒకవేళ వాడు డబ్బు ఎగవేస్తే? చంద్రముఖి భయపడలేదు. చాలా శాంతంగానూ సహజంగానూ అంది. అలా జరిగినా ఆశ్చర్యం లేదు. అలాంటి అవాంతరం వస్తే మిమ్మల్ని యాచిద్దామనుకున్నాను. దేవదాస్ కొంచెం ఆలోచించి, అలాగే తీసుకో, ఇక నువ్వెక్కడికన్నా వెళ్ళే ప్రయత్నాలు చెయ్యి అన్నాడు. రేపే వెళ్తాను. గాజులు అమ్మి ఒక మాటు షరాబుని కలుసుకోవాలి. దేవదాస్ జేబులో నుంచి 100 రూపాయల కాగితం తీసి దిండు కింద పెట్టి, గాజులు అమ్మొద్దు, షరాబులు మాత్రం కలుసుకో. అయితే ఎక్కడికి వెళ్తావు? ఏదైనా తీర్థానికా? తీర్థాల మీద నాకు నమ్మకం లేదు. కలకత్తాకు ఎక్కువ దూరం కూడా పోను. దగ్గరలో ఏదైనా పల్లెటూరులో ఉంటాను. ఎవరింట్లో నన్ను దాసీగా పనిచేస్తావా? చంద్రముఖి కళ్ళలో నీరు తిరిగింది. కళ్ళు తుడుచుకుని, నాకు ఇష్టం లేదు, స్వతంత్రంగా ఉంటాను. అసలు ఎందుకు శ్రమించాలి? శరీర కష్టం నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేను. ఎక్కువ పీకులాడితే ఈ పుల్లలు కూడా రాలిపోతాయి అన్నది. దేవదాసు విషణ్ణ ముఖంతో మందహాసం చేశాడు. పట్నానికి దగ్గరగా ఉంటే ప్రలోభాలు ఎక్కువైతాయి కదా, మనసుని నమ్మకూడదు అన్నాడు. ఆ మాటకు చంద్రముఖి ముఖం వికసించింది. నవ్వుతూ, ఆ మాట నిజమే, మానవుని మనసు విశ్వసించకూడదు. కానీ నేను అలాంటి ఎరలకు చిక్కుకోను. స్త్రీలకు ప్రలోభాలు ఎక్కువని నేను ఒప్పుకుంటాను. కానీ అవన్నీ నేను స్వేచ్ఛగా వదులుకున్నప్పుడు నాకు ఇంకా భయమేముంది? హఠాత్తుగా ఏదైనా ఉద్రేకంలో వదులుకున్నట్టయితే నేను జాగ్రత్త పడాల్సి ఉండేది. ఇన్నాళ్ల నుంచి నేను ఒక్కనాడు కూడా పశ్చాత్తాపపడలేదు. సుఖంగా ఉన్నాను. దేవదాస్ నమ్మనట్టుగా తల తిప్పుతూ, స్త్రీల మనసు చాలా చంచలం, నమ్మదగింది కాదు అన్నాడు. ఈ మాట చంద్రముఖి బాగా దగ్గరికి వచ్చి కూర్చుని అతని చేతులు 2 పట్టుకుని, దేవదాస్ అన్నది. దేవదాసు ఆమె ముఖం వంక చూశాడు. కానీ ఈ మాట నన్ను ముట్టుకోవద్దు అని అనలేకపోయాడు. చంద్రముఖి స్నేహ విస్ఫారిత నేత్రాలతో అతని వంక చూస్తూ చేతులు 2 దగ్గరికి లాక్కుని కంపిత స్వరంతో అన్నది. ఇది ఆఖరి రోజు. ఇవాళ నన్ను కోప్పడకండి. ఒక్క మాట మిమ్మల్ని అడగాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అని ఒక్క క్షణం రెప్పవాల్చకుండా దేవదాసు ముఖం వంక చూసి, పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా అన్నది. నీకెందుకు ఆ సంగతి అని దేవదాసు కన్మములు చిట్లించాడు. చంద్రముఖి తొడకలేదు. శాంత దృఢస్వరంతో అంది, నాకు అవసరం ఉన్నది. నేను నిజం చెప్తున్నాను. మీరు కష్టపడుతూ ఉంటే నాకు ఎలానో ఉంటుంది. అంతేకాక మీ సంగతులు నాకు చాలా తెలుసు అనుకుంటాను. కైపులో ఉండంగా మీరు అనేక సంగతులు వెల్లడించేవారు. కానీ వాటిని బట్టి చూస్తే పార్వతి మిమ్మల్ని మోసగించినట్టు నాకేమీ నమ్మకం కలగలేదు. పైగా మిమ్మల్ని మీరే పొరపాటని అనుకునేదాన్ని. స్త్రీలు చంచల చిత్తులని, స్థిరత్వం లేనివారని ప్రఖ్యాతి. నిజానికి వారంత అపకీర్తికి తగినవారు కారు అని నా ఉద్దేశం. కీర్తి తెచ్చినా అపకీర్తి తెచ్చినా మీరు అనదలిచిందేదో అనాయాసంగా అనేస్తారు. వారలా అనలేరు. తమ మనసులోని మాట వెల్లడించలేరు. అథవా వెల్లడించినా ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే అది చాలా అస్పష్టంగా ఉంటుంది. మీ నోళ్ల ముందు అణిగిపోతుంది. ఇక అపకీర్తి మాత్రమే లోకులందరికీ వినిపిస్తుంది. చంద్రముఖి కొంచెం ఆగి గొంతు సవరించుకుని చెప్పనారంభించింది. ఈ జీవితంలో నేను ప్రేమ వ్యాపారం చాలా కాలం చేశాను. కానీ ఒక్క మాట మాత్రమే ప్రేమించాను. ఆ ప్రేమకు చాలా విలువ కూడా ఉన్నది. ఎరుగుదురా, ప్రేమ వేరు, రూపమోహం వేరు. వీటిలో చాలా తికమక ఉంది. ముఖ్యంగా పురుషులే చాలా తికమక పడుతూ ఉంటారు. రూపమోహం మీకంటే మాకు చాలా తక్కువ. మనిషిని చూడంగానే ఉన్మత్తులం కాము. మా దగ్గరికి వచ్చి మీరే ప్రేమను ఎన్నో రకాల హావభావాలతో వ్యక్తం చేస్తారు. మేమేమీ మాట్లాడము. మీ మనసును కష్టపెట్టడానికి మాకు సిగ్గు, సంకోచము, దుఃఖము అడ్డు వస్తూ ఉంటాయి. మీ ముఖం మాకు అసహ్యం వేస్తున్నా మిమ్మల్ని మేము ప్రేమించలేదు అని చెప్పలేం. కారణం సిగ్గు అడ్డుపడుతుంటుంది. ఇక ప్రణయాభినయం ఆరంభమవుతుంది.
తర్వాత కొన్నాళ్లకైనా అసలు సంగతి బయటపడక మానదు. అప్పుడు మీరు కోపంతో అస్థిరులై విశ్వాసఘాతకి అంటారు. అందరూ అదే వింటారు, నమ్ముతారు కూడా. మేము అప్పటికి మౌనంగానే ఉంటాం. మా మనస్సు ఎంతో కష్టపడుతుంది. కానీ అది ఎవరు చూస్తారు? దేవదాస్ మాట్లాడలేదు. చంద్రముఖి కాసేపు మాట్లాడకుండా అతని ముఖం వంక చూస్తూ ఉన్నది. తర్వాత మరలా చెప్పనారంభించింది. ఆ సమయాన మా మనసులో కొంచెం మమత కలిగినా కలగవచ్చు. స్త్రీలు దాన్నే ప్రేమ అనుకుంటారు. వారు శాంతంగానూ స్థిరంగానూ ఇంటి పనులు చేసుకుంటూ మీ కష్టాలకు ఆదుకుంటూ ఉంటే మీరు వాళ్ళని ఎంత పొగుడుతారు, ఎంత ఆదర్శంగా చెప్పుకుంటారు. కానీ ఆ సమయంలో వాళ్ళకు బహుశా ప్రేమ అంటే ఏమిటో కూడా తెలియదు. తర్వాత వారి హృదయం తీరని వేదనతో తప్పించి ఏదన్నా అశుభ ముహూర్తాన ఇల్లు వదిలిపెడితే అప్పుడు అని ఆమె దేవదాసు ముఖం వంక తీవ్రంగా చూసి, అప్పుడు మీరు కళంకిని అని చిత్కారం చేస్తారు. ఛీ! దేవదాస్ చప్పున చంద్రముఖి నోరు మూసి, అదేమిటి చంద్రముఖి అన్నాడు. చంద్రముఖి నెమ్మదిగా చేయి తీసేసి, భయపడకు దేవదాస్, నేను మీ పార్వతి సంగతి చెప్పడం లేదు అని ఊరుకున్నది. దేవదాస్ కాసేపు మాట్లాడకుండా ఊరుకుని అన్యమనస్కుని మాదిరిగా, కానీ కర్తవ్యం అనేది ఒకటి ఉన్నది కదా, ధర్మాధర్మాలున్నాయిగా అన్నాడు. ఎందుకు లేవు? అందుకనే దేవదాస్, నిజంగా ప్రేమించిన వారు అన్నీ సహించి ఉంటారు. అంతరంగంలో ప్రేమించినంత మాత్రాన చేతనే ఎంత సుఖం, ఎంత తృప్తి కలుగుతుందో గ్రహించిన వాళ్ళు అనవసరంగా కుటుంబాల్లో కలవరం తీసుకురారు. నేనేం చెప్తున్నాను, పార్వతి మిమ్మల్ని ఎంత మాత్రం మోసపుచ్చలేదు. మిమ్మల్ని మీరే వంచుకుంటున్నారని నాకు గట్టి నమ్మకం. కానీ ఈ సంగతి ఇప్పుడు మీరు గ్రహించలేదు. దాని సమయం వచ్చినప్పుడు మాత్రం నేను నిజం చెప్పానని మీరు అనుకుంటారు. దేవదాస్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఇవాళ అతనికి చంద్రముఖి మాటలే సత్యంగా తోచనారంభించినాయి. చంద్రముఖి కన్నీరు చూసింది, కానీ తుడవ ప్రయత్నించలేదు. మనసులో అనుకుంటున్నది, నేను అనేకసార్లు అనేక విధాలుగా మిమ్మల్ని చూశాను. మీ మనసు నేను ఎరుగుదును. సామాన్య పురుషుల వల్లే మీరు మీ ప్రేమను వెల్లడించగలరు అని కూడా నాకు తెలుసు. మీరు మీ ప్రేమను వెల్లడించరని కూడా నాకు తెలుసు. ఇక రూపం కోసం మీరు మీ తేజాన్ని బలి ఇస్తారని నాకు నమ్మకం కలగడం లేదు. పార్వతి అందగత్తె కావచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించాలని ఆమె ముందుగా మీకు తెలిపిందని నాకు తోస్తున్నది. ఇలా అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆమె నోటి నుంచి, నన్ను బట్టే గ్రహించుకున్నాను ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో అని అస్పష్టంగా వెలువడింది. దేవదాస్ చప్పున లేచి కూర్చుని, ఏమన్నావు అని అడిగాడు. ఏమీ లేదు, ఆమె మీ అందం చూసి భ్రమపడలేదు అంటున్నాను. మీకు అందం ఉన్నది, కానీ దాన్ని చూసి ఎవరు మోసపోరు. ఇక మీ తీవ్ర కటుస్వరూపం అందరికీ కనపడదు, కానీ చూసిన వారు మాత్రం దాని నుంచి దృష్టి మళ్లించుకోలేరు అని చంద్రముఖి నిట్టూర్చి, మీలో ఎంత ఆకర్షణ ఉన్నదో మిమ్మల్ని ప్రేమించిన వారికే తెలుస్తుంది. ఈ స్వర్గాన్ని తనకై తాను వదులుకునే స్త్రీ ప్రపంచంలో ఉందా అన్నది. తర్వాత కొంతసేపు మౌనంగా అతని ముఖం చూసి మరల చెప్పసాగింది, ఈ రూపం కళ్ళకు కనపడదు, కానీ దీని ఛాయ మాత్రం హృదయం మీద పడుతుంది. దేవదాస్ విహ్వల దృక్కులతో చంద్రముఖి వంక చూసి, ఇవాళ ఏమిటి నువ్వు ఇలా వాగుతున్నావు అని అడిగాడు. చంద్రముఖి మందహాసం చేస్తూ, దేవదాస్, తనని ప్రేమించని వాళ్లకు బలవంతంగా తన ప్రేమను వెల్లడించబోవడం కంటే తెలివి తక్కువ పని ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. నేను నా కోసం మాట్లాడలేదు, పార్వతి తరఫున వకాల్తా తీసుకున్నాను అన్నది. దేవదాస్ లేవడానికి ఉపక్రమించి, ఇక వెళతాను అన్నాడు. ఇంకాసేపు కూర్చోండి, మిమ్మల్ని ఎప్పుడూ తెలివిలో ఉండగా నేను చూడలేదు. ఇలా ఎప్పుడూ చేతులు పట్టుకుని మాట్లాడలేదు. ఎంత తృప్తి అని కిలకిల నవ్వింది. నవ్వుతావెందుకు అన్నాడు దేవదాసు ఆశ్చర్యంతో. ఊరికనే వెనకటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి. 10 సంవత్సరాల క్రిందట నేను ఒకరిని ప్రేమించే ఇల్లు వదిలేసి వచ్చాను. ఎంత ప్రేమించాను అనుకున్నారు? అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వగలను అనుకునేదాన్ని. ఆఖరికి చిన్న నగ కోసం మేమిద్దరం పోట్లాడుకున్నాం. అది మొదలు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. అతను నన్ను ప్రేమించలేదు. ప్రేమిస్తే ఈ చిన్న నగ తెచ్చి పెట్టేవాడు కాడా అని మనసును తృప్తిపరుచుకున్నాను. చంద్రముఖి లోపల నవ్వుకుంది. తర్వాత కొంచెం గంభీర స్వరంతో చెప్పనారంభించింది. నీ నగలు నాశనంగాను మామూలు తలనొప్పి నయం చేసినందుకే ఈ ప్రాణం ఉష్ అనకుండా ఇవ్వవచ్చునని అప్పుడు నాకేం తెలుసు? అప్పుడు సీతాదమయంతుల వ్యధ నాకు తెలీదు. జగ్గాయి మాధాయి కథ నేను నమ్మేదాన్ని కాదు. సరే కానీ దేవదాస్, ఈ ప్రపంచంలో అంతా సంభవమే కాదు? దేవదాస్ జవాబు ఇవ్వలేకపోయాడు. నివ్వెరపోయిన వానివలే ఆమె వంక చూసి, ఇహ పోతాను అన్నాడు. భయమేమీ లేదు, ఇంకొంచెంసేపు కూర్చోండి. నేను ఇక మిమ్మల్ని మభ్యపెట్టదలుచుకోలేదు. ఆ రోజులు గతించాయి. ఇప్పుడు మీరు నన్ను ఎంత అసహించుకుంటున్నారు, నేను కూడా నన్నంత అసహించుకుంటున్నాను. సరే, ఆ సంగతి పోనివ్వండి. మీరు పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇంతసేపటికి దేవదాస్కి ఊపిరి సలిపింది. నవ్వుతూ, చేసుకోవడం మంచిదే, కానీ నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇష్టం లేకపోయినా చేసుకోండి.
పిల్లల మొహం చూస్తే కొంతవరకు శాంతి లభిస్తుంది. పైగా నాకు కూడా దోవ దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసీగా ఉండి ఈ జీవిత శేషం సుఖంగా వెళ్ళపుచ్చుతాను. ఇంకే నిన్నప్పుడు తప్పక పిలుస్తాను అన్నాడు దేవదాసు నవ్వుతూ. చంద్రముఖి అతని నవ్వు చూడనట్టుగా మిమ్మల్ని ఇంకో మాట కూడా అడగాలని ఉంది అన్నది. ఏమిటి? ఇవాళ మీరు ఇంతసేపు నాతో ఎందుకు మాట్లాడారు? ఏం తప్ప? ఆ సంగతి చెప్పలేను, కానీ కొత్తగా ఉంది. తప్ప తాగి పడిపోనిది మీరెప్పుడు నా ముఖం చూసేవారు కాదు. దేవదాసు ఆ మాటకు జవాబు ఇవ్వకుండా, మా తండ్రి గారు చనిపోయినప్పటి నుంచి మద్యం మానేశాను అన్నాడు విచారంగా. చంద్రముఖి చాలాసేపు కరుణాదృక్కులతో అతని వంక చూసి, ఇక త్రాగరా అని అడిగింది. చెప్పలేను. చంద్రముఖి అతని చేతులు ఇంకా కొంచెం దగ్గరికి లాక్కుని అశ్రువ్యాకుల స్వరంతో, వీలుంటే వదిలిపెట్టండి, బంగారం లాంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అన్నది. దేవదాస్ చప్పున లేచి నిలబడి, నేను వెళుతున్నాను, నువ్వెక్కడ ఉన్నది నాకు కబుర్చి, నీకెప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే నా దగ్గర సిగ్గుపడ మాకు అన్నాడు. చంద్రముఖి నమస్కారం చేసి పాదధూళి తీసుకుని అన్నది, నన్ను సుఖపడమని ఆశీర్వదించండి. ఇంకో యాచన, దేవుడు రాకుండా చేయాలి. ఎప్పుడన్నా దాసి అవసరం ఉంటే నన్ను పిలిపించండి. అలాగే అని దేవదాసు వెళ్ళిపోయాడు. చంద్రముఖి చేతులు జోడించి రోదన స్వరంతో, ఇంకో మాట వారు కనబడేటట్టు చెయ్యి భగవంతుడా అని దేవుణ్ణి ప్రార్థించింది. దాదాపు 2 ఏళ్లు గడిచినాయి. మహేంద్రుని వివాహం చేసి పార్వతి చాలా వరకు నిశ్చింతురాలైంది. జలదబాల బుద్ధిమతి, పనిపాటలో నిపుణ. పార్వతి బదులు ఇంటి పనులన్నీ ఆమె చూస్తూ ఉండేది. పార్వతి ఇప్పుడు మనసును ఇంకోవైపుకు మరల్చింది. వివాహమై చాలా కాలమైనా ఇంకా ఆమె సంతాన ముఖం చూడలేదు. తనకు సంతు లేకపోవడం చేత ఎవరి పిల్లలన్నా ఆమెకు చాలా ఆపేక్షగా అనిపించేది. పేదసాదల మాటలు అలా ఉంచండి, కాస్త నోటికి చేతికి ఉన్నవారి సంతాన బాధ్యత కూడా తానే వహించేది. ఇంతేగాక దేవాలయంలో పూజలు, సాధు సన్యాసులకు సేవలు, కుంటిగుడ్డి వారికి పరిచర్యలు చేసి ఆమె కాలం గడుపుతూ ఉండేది. భర్తతో చెప్పి ఇంకో సత్రం కూడా కట్టించింది. అందులో అనాథలు, అసహాయులు ఇష్టం వచ్చినంతకాలం ఉండవచ్చు. జమీందారు గారే వారి తిండి తిప్పలు చూస్తూ ఉంటారు. పార్వతి చాటుగా ఇంకొక పని కూడా చేస్తూ ఉంటుంది. భర్తకు కూడా ఈ సంగతి తెలియనియదు. బ్రతికి చెడ్డవారికి గుప్తంగా ధన సహాయం చేయడం. ఈ డబ్బు ఆమె సొంతది. భర్త ప్రతి నెల తన ఖర్చుకి ఇచ్చేదంతా అలాగే ఖర్చు పెడుతూ ఉంటుంది. ఎంత చాటుగా ఖర్చు పెట్టినా కచేరీ గుమాస్తాలకు, మేనేజర్లకు తెలియకుండా ఉండదు. ఇప్పుడు పూర్వం కన్నా ఖర్చు చాలా ఎక్కువైందని వాళ్ళలో వాళ్ళు తర్కించుకుంటూ ఉంటే దాసీల చెవిన పడేది. ఇక వాళ్ళ దగ్గర నుంచి జలదబాల దగ్గరికి చేరడం ఎంతసేపు పడుతుంది? ఒకరోజు రాత్రి జలదబాల, ఈ ఇంటితో మీకేమీ సంబంధం లేదా అని భర్తను అడిగింది. ఎందుకో చెప్పు. దాసదాసీల దాకా పోయినా మీకు కనపట్టలేదు. మామగారికి భార్య అంటే చాలా తీపి, వారేమీ అనరు. మీరేనా చెప్పడం మంచిది. మహేంద్రుడికి ఏమీ అర్థం కాకపోయినా ఉత్సుకతతో, ఎవరి సంగతి అని అడిగాడు. జలదబాల గంభీరంగా భర్తకు సలహా ఇవ్వనారంభించింది. మీ పిన్నికి పిల్లా జల్ల లేరు. ఆమెకు సంసారం మీద ఎందుకు ఆపేక్ష ఉంటుంది? అందుకని ఆస్తి అంతా పాడు చేస్తున్నది. మీరు చూడటం లేదా? ఏం చేస్తున్నది అన్నాడు మహేంద్రుడు కనుబొమ్మలు చిట్లించి. కాస్త కళ్ళు తెరిస్తే మీకు కనపడేది. ఇప్పుడు పూర్వం కంటే కుటుంబ ఖర్చు రెట్టింపు అవుతుంది. అతిథి అభ్యాగతులకు, సదావ్రతాలకు, దాన ధర్మాలకు తెంపు లేదు. సరే, ఆమె పరువు ఆమె చూసుకుంటున్నది. ఇహ మన ఇహం, మనకిక పిల్లలు పుట్టరా? అప్పుడు వాళ్ళేం తింటారు? మహేంద్రుడు పక్క మీద నుంచి లేచి కూర్చున్నాడు. నువ్వెవరి సంగతి చెప్పేది? అమ్మ సంగతా అన్నాడు. నా రాత ఇలా తగలండి. అన్నీ విప్పి చెప్పాల్సిన కర్మ నాకు పట్టింది. నువ్వు అమ్మ మీద ఫిర్యాదు చేస్తున్నావా? నేను ఫిర్యాదు చేయడం లేదు, చాడీలు చెప్పడం లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. ఆఖరికి నా మీద నెపం వేస్తారని జరుగుతున్నదేమిటో మీ చెవిన వేశాను అన్నది జలద విసురుగా. మహేంద్రుడు మాట్లాడకుండా కాసేపు ఆలోచించి, మీ కన్నవారింట్లో రోజు కుండ పొయ్యి ఎక్కదు, నీకు జమీందారు గారింట్లో ఖర్చులేం తెలుస్తాయి అన్నాడు. ఆ మాటకు జలద మండిపోయింది. మీ అమ్మ కన్నవారు ఎన్ని సత్రాలు కట్టించారో చెప్పండి అని అడిగింది. మహేంద్రుడు ఇంకా తర్కించలేదు. ఉదయాన్నే లేవగానే పార్వతి దగ్గరికి వెళ్ళి, నాకు మంచి పెళ్లి చేసావమ్మా, నేను ఇక దీనితో వేగలేను, కలకత్తా వెళుతున్నాను అన్నాడు. ఎందుకు నాయనా అన్నది పార్వతి విస్తుపోయి. నిన్ను తొలనాడింది, నేను దాన్ని వదిలేశాను. కొన్నాళ్ల నుంచి పార్వతి కోడలి ఆచరణ చూస్తూనే ఉన్నది. కానీ తనకేమీ తెలియనట్టుగా నవ్వుతూ, కాదు నాయనా, అమ్మాయి చాలా మంచిది అని తర్వాత జలదబాలను చాటుగా పిలిచి, మీరేమైనా పోట్లాడుకున్నారా అమ్మాయి అని అడిగింది. ఉదయాన్నే భర్త కలకత్తా పోవడానికి ప్రయాణ సన్నాహాలు చేయడం చూసి జలదబాల భయపడింది, పశ్చాత్తాపం చెందింది.
అత్త ప్రశ్న వినగానే ఏడుస్తూ, తప్పు నాదే అత్తయ్య, దాసీల మాటలు విని బుద్ధి గడ్డి తిన్నది అన్నది. తర్వాత వివరాలన్నీ విని పార్వతి సిగ్గుపడింది. కోడలి కళ్ళు తుడుస్తూ, నువ్వు చెప్పేది నిజమమ్మా, నాకు సంసారం పొదుపుగా ఉండాలని తెలియదు, నేను అంత దూరం ఆలోచించలేదు కూడా అన్నది. పిమ్మట మహేంద్రుని పిలిచి, తప్పులేనిది ఎవరిని శిక్షించకు నాయనా, నువ్వు భర్తవు, నీ మేలు కంటే భార్యకు కావాల్సిందేముంటుంది, అమ్మాయి నీ లక్ష్మి అన్నది. ఆ రోజు నుంచి పార్వతి చెయ్యి వెనుకాడింది. సత్రంలోనూ దేవాలయంలోనూ వెనుకటి మాదిరిగా సేవలు జరగడం లేదు. అనేక మంది వికలాంగులు, అనాథలు తిరిగిపోసాగారు. ఆ సంగతి భర్తకు తెలిసి పార్వతిని పిలిచి, ఏమి అమ్మి, అన్నపూర్ణ భండారం ఖాళీ అయిందా ఏమిటి అని అడిగాడు. ఊరక ఇచ్చుకుంటూ పోతే కాపురం ఎన్నాళ్ళు గడుస్తుంది, కొన్నాళ్ళు కూడబెట్టాలి, ఇప్పుడు ఖర్చెంత పెరిగిందో మీకు కనపడలేదా అన్నది పార్వతి నవ్వుతూ. నేనింకా ఎన్నాళ్ళు బ్రతుకుతానో, ఉన్న 4 రోజులు సత్కార్యాలు చేసి పరలోకం వంక చూడడం మంచిది అన్నాడు. పార్వతి నవ్వుతూ, ఇది చాలా స్వార్థపరుల మాట అండి, మీ సంగతే మీరు చూసుకుంటే ఇంక పిల్లలేమైపోతారు, కొంతకాలం ఊరుకోండి, తర్వాత మళ్ళీ మొదలు పెట్టవచ్చును, మానవుల కార్యాలకు అంతం ఎప్పుడు ఉండదు అన్నది. చౌదరి గారు ఇక విధి లేక ఊరుకున్నారు. పార్వతికి ఇప్పుడు చేసే పనులేమీ లేవు, అందుకని ఆలోచనలు ఎక్కువైనాయి. ఈ ఆలోచనలో కూడా రకాలున్నాయి. ఆశలు ఉన్నవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు, ఆశలు ఉడిగిన వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు. మొదటి రకం ఆలోచనలో జీవం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఎక్కువసేపు ఆలోచించలేరు. కానీ ఆశాహీనులకు సుఖం లేదు, దుఃఖం లేదు, ఉత్కంఠ లేదు, కానీ తృప్తి ఉంటుంది. కంటి నుంచి నీళ్లు కారుతవి, గంభీరత్వము ఉంటుంది, కానీ సరికొత్తన హృదయ వేదన ఉండదు. ఆలోచన వెలిమబ్బు వలె ఎటు పడితే అటు కొట్టుకుపోతుంది. గాలి తగలని చోట నిలబడుతుంది, తగిలిన చోటు నుంచి తప్పుకుపోతుంది. తన్మయావస్థలో ఉన్న మనసు ఉద్వేగంలోని ఆలోచనలో ఒక విధమైన సఫలత పొందుతుంది. ఇప్పుడు పార్వతి స్థితి సరిగ్గా అలాగే ఉంది. పూజ దగ్గర కూర్చున్నప్పుడు స్థిరత్వము, ఆశ, ఉద్దేశ్యము లేని ఆమె మనసు చప్పున తాల్సోనాపురంలో ఉండే వెదురుగుమ్మలు, మామిడి తోపు పాఠశాల, నది ఒడ్డు మొదలైన చోట్లన్నీ తిరిగి వచ్చేది. ఒక్కొక్కప్పుడు వాటిలో ఎందులోనైనా చిక్కుబడిపోయేది. అప్పుడు పార్వతి కూడా వెతికి బయటికి తీసుకురాగలిగేది కాదు. పూర్వం ఆమె పెదవి మీదకి నవ్వు వచ్చేది. ఇప్పుడు ఒక అశ్రుబిందువు చప్పున పంచపాత్ర నీటిలో పడి కలిసిపోతుంది. అయినా కాలం గడిచిపోతూనే ఉంది. పనిపాటలు చేస్తూ, మంచి చెడ్డలు చూస్తూ, సేవా శుశ్రూషలు చేసినా గడిచింది అన్నీ వదిలి ధ్యానమగ్న యోగిని వలె ఉన్నా గడుస్తున్నది. కొంతమంది లక్ష్మీ అన్నపూర్ణ అనేవారు, మరికొందరు అన్యమనస్క, ఉదాసిని అనేవారు. కానీ నిన్న ఉదయం నుంచి ఆమెలో ఇంకో మార్పు కనపడుతుంది. ఆమె కొంచెం తీవ్రంగానూ కఠోరంగానూ కనపడుతుంది. నిండుగా పాటుగా ఉండే గంగలో ఎక్కడి నుంచో పోటు వచ్చింది. దానికి కారణం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలీదు, నాకు మాత్రం తెలుసు. మనోరమ నిన్న వాళ్ళ ఊరి నుంచి ఉత్తరం రాసింది. పార్వతి, మనం చాలా కాలం నుంచి ఒకరికొకరు ఉత్తరాలు రాసుకోలేదు. ఈ తప్పు ఉభయుల మీద ఉంది. ఇది పరిష్కారం చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. ఇద్దరము తప్పు ఒప్పుకొని అభిమానం చంపుకోవడం ఉత్తమం. పెద్దదాన్ని కాబట్టి ముందుగా నేనే క్షమాపణ కోరుతున్నాను. వెంటనే జాబ్ ఇస్తావని ఆశిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 1 మాసం కావచ్చింది. మనం కాపురం చేసే స్త్రీలం కాబట్టి దేహారోగ్యాన్ని గురించి అంత శ్రద్ధ తీసుకోము, లక్ష్య పెట్టము. చచ్చిపోతే చెర విరగడ చేసుకునేది అంటాము, బ్రతికుంటే బాగానే ఉన్నామంటాము. ఇక నా గొడవ అయింది. పోతే లోకాభిరామాయణం, విశేషాలు ఎక్కువ లేవు. అయినా ఒక సంగతి నీకు రాయాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. వ్రాద్దామా వద్దా అని నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను. వ్రాస్తే నీకు దుఃఖం కలుగుతుంది, వ్రాయకపోతే నా ప్రాణం మీదికి వస్తుంది. మారీచుని మాదిరి అయింది నా స్థితి. దేవదాసు సంగతి వింటే నీకు తప్పక దుఃఖం కలుగుతుంది. ఇక నీ దుఃఖం చూసి నేను విలపించకుండా ఉండలేను. దేవుడు తప్పించాడు, లేకపోతే అతని చేతిలో పడినట్లయితే నీ వంటి అభిమానిని విషమైనా తినేది, లేక ఏ నుయ్యో గుయ్యో అయినా చూసుకునేది. ఇవాళ కాకపోతే ఇంకా 2 నాళ్ళకైనా అతని సంగతి నీకు తెలుస్తుంది. లోకాన్ని ఎలా మోయగలం? దేవదాసు ఇక్కడికి వచ్చి 1 వారం రోజులైంది. అతను కలకత్తాలో ఉంటున్నాడని, తల్లి కాశీలో ఉంటుందని నీకు తెలుసుగా. అన్నతో గిల్లి కజ్జాలు పెట్టుకుని డబ్బు గుంజుకుపోవడానికి మాత్రం మధ్య మధ్య ఇలా వస్తూ ఉంటాడు అని నాకు తెలిసింది. డబ్బు చిక్కిందాకా ఉండి చేతిలో పడగానే వెళ్ళిపోతాడట. అతని తండ్రి చనిపోయి 200 సంవత్సరాలు కూడా కాలేదు. నీకు వింటే ఆశ్చర్యం కలగచ్చు. ఈ మధ్య అతను సగమాస్తికి పైన ఖర్చు పెట్టాట. ద్విజదాసు చాలా లెక్కగాడు. పెద్దలు సంపాదించిన ఆస్తిని చేయి దాటనివ్వలేదు. లేకపోతే లోకులు ఎప్పుడో కాజేసి కూర్చునేవారు. తాగుళ్ళకి వేసలకి తగలేసేవాడిని ఎవరు కాపాడగలరు? ఒక యముడు తప్ప. బహుశా ఇది కూడా
అది కూడా దగ్గరికి వచ్చింది అనుకుంటాను. గుడ్డిలో మెల్లయమంటే అతను పెళ్లి చేసుకోకపోవడమే. అయ్యో, అతని చూస్తే ఏడుపు వస్తోంది. పచ్చటి శరీరం నల్లబడింది. ఆ చక్కదనం పోయింది. సిరి పోయింది. గుర్తుపట్టలేం. జుట్టు ఎన్నడూ దువ్వినట్టు కనపడదు. గాలికి ఎగురుతూ ఉంటుంది. కళ్ళు పీక్కుపోయినాయి. ముక్కు కోటేరు మాదిరిగా లేచింది. ఇంత రోతగా ఉన్నాడని ఏం చెప్పేది? చూస్తే అసహ్యం పుడుతుంది. భయం కూడా కలుగుతుంది. పగలంతా నది ఒడ్డుని తుపాకీ తీసుకుని పిట్టలు కొడుతూ ఉంటాడు. మరీ ఎండ కాగలేకపోతే ఆ వంతెన దగ్గరున్న రేగి చెట్టు కింద తల వంచుకుని కూర్చుంటాడు. సాయంకాలం ఇంటికి వచ్చి మద్యం తాగుతాడు. ఇక రాత్రి నిద్రపోతాడో గస్తీ తిరుగుతాడో దేవుడికి తెలియాలి. ఆ వేళ సాయంత్రం నేను నీళ్లు తేవడానికి నదికి పోయాను. దేవదాస్ తుపాకీ చేత పట్టుకుని నది ఒడ్డునే నడిచి వస్తున్నాడు. నన్ను చూసి గుర్తించి నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నేను భయంతో వణికిపోయాను. రేవు దగ్గర ఒక్క పురుగు కూడా లేదు. నా పై ప్రాణాలు పైనే పోయినాయి. దేవుడు కాపాడాడు. తాగుబోతు చేష్టలేవి చేయలేదు. చాలా పెద్ద మనిషి తరహాగా మనో, బాగున్నావా చెల్లి అన్నాడు శాంతంగా. నేనేం చెప్తాను? భయంతో అన్నాను తల తిప్పి. అప్పుడు అతను నిట్టూర్చి, సుఖంగా ఉండు చెల్లి, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని నెమ్మదిగా వెళ్ళిపోయాడు. నేను పడుతూ లేస్తూ ఇంటికి పరిగెత్తాను. అమ్మయ్యో, నా అదృష్టం బాగా ఉండింది. చెయ్యి గీ పట్టుకొని లాగలేదు. సరే పోనీ ఆ సంగతి. ఆ భ్రష్టుని సంగతులు వ్రాయాలంటే ఒక గ్రంథం అవుతుంది. పారు, నేను చాలా కష్టపెట్టాను కదూ. నువ్వు ఇప్పటికైనా అతన్ని మర్చిపోలేకపోతే నీకు దుఃఖం ఎలానూ తప్పదు. దీనికి మరో ఉపాయం ఏముంది? ఈ విషయంలో నా వల్ల ఏదైనా జరిగి ఉంటే నీ ప్రేమ కోరే మనోదీదిని క్షమించు. నీ బోటి గుణవంతురాలికి ఇది ఒక గొప్ప కాదు. నిన్ననే ఈ ఉత్తరం వచ్చింది. ఇవాళ మహేంద్రుని పిలిచి 2 పల్లకీలు 32 బొయ్యిలు కావాలి. నేను ఇప్పుడే తాల్సోనాపురం పోతాను అన్నది. మహేంద్రునికి ఆశ్చర్యం వేసింది. అలాగే సిద్ధం చేయిస్తాను, కానీ 2 పల్లకీలు ఎందుకమ్మా అని అడిగాడు. నీవు కూడా వెంట రావాలి నాయనా. దోవలో నేను చనిపోతే తలకొరివి పెట్టడానికి కొడుకుండాలిగా. మహేంద్రుడిగా మాట్లాడలేదు. పల్లకీలు రాగానే ఇద్దరు బయలుదేరారు. చౌదరి గారికి ఈ సంగతి తెలియగానే వ్యాకులపడి దాసదాసీలను పిలిచి అడిగాడు. కానీ వాళ్ళెవరూ కారణం చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన బుద్ధినంతా వినియోగించి ఇంకా కొంతమంది సిపాయిలను దాసీలను పంపించాడు. దోవలో కనపడితే పల్లకీలు తిప్పించుకురమ్మంటారా బాబు అని ఒక సిపాయి అడిగాడు. వారు కొంచెం ఆలోచించి, అక్కర్లేదు, మీరు కూడా వెంటనే పోయి ప్రమాదాలేమీ రాకుండా చూడండి అన్నాడు. ఆనాడు ప్రొద్దుకుంకే వరకు పల్లకీలు 2 తాల్సోనాపురం చేరాయి. కానీ దేవదాసు ఊళ్ళో లేడు. మధ్యాహ్నమే కలకత్తా వెళ్ళిపోయాడట. పార్వతి తలబాదుకుని నా దురదృష్టం అనుకున్నది. తర్వాత మనోరమను కలుసుకున్నది. ఏం పారు, దేవదాసును చూడ్డానికి వచ్చావా అనేది మనోరమ. కాదు, వెంట తీసుకుపోవడానికి వచ్చాను. ఇక్కడ అతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. మనోరమ దిగ్భ్రమ చెందింది. ఏమిటే నువ్వు ఆగేది? సిగ్గనా వేయడం లేదు? సిగ్గెందుకు? ఎవరి వస్తువు వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా సిగ్గేనా? చిచి, అలా అనుకో. కాస్త చుట్టరికమన్నా లేదు. అలాంటి మాటలు నోట రానీకు. పార్వతి మ్లానంగా నవ్వింది. మనోదీది, నాకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి మనసులో నాటుకుపోయిన సంగతి ఎప్పుడన్నా బయటపడుతూ ఉంటుంది. నువ్వు నా అక్కవు, అందుకని ఈ మాట వినగలిగావు. మర్నాడు ఉదయం పార్వతి తల్లిదండ్రులకు నమస్కారం చేసి మళ్ళీ పల్లకెక్కింది. చంద్రముఖి అశ్వత్థపురం వచ్చి 2 సంవత్సరాలైంది. వాగు ఒడ్డున కాస్త మెరకగా ఉన్న చోట చూసి 2 నిట్రాళ్ల పూరి కొంప వేసుకున్నది. దాన్ని 2 గదులు చేసి ఒక గదికి వంట సామాను వేసుకోవడానికి, రెండో దాన్ని పడుకోవడానికి కూర్చోడానికి ఉపయోగించుకుంటున్నది. ఇంటి ముంగిలి ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. రోజు పోలి కూతురు వచ్చి పాచి ఊడ్చి కళ్ళాపి చల్లిపోతూ ఉంటుంది. ఇంటి చుట్టూ ఆముదాల కంచె, మెల్లాలో రేగు చెట్టు, ఇంటి వెనక తులసి కోట, నీళ్లరేవు ఎదురుగానే ఉంది. కూలివాళ్లను పెట్టి ఖర్జూరపు చెట్టు మెట్టుగా వేయించింది. ఈ రేవు ఈమె తప్ప ఇక ఎవరూ వాడరు. వానాకాలంలో మురికి వర్షాలు కురిస్తే నీళ్లు చంద్రముఖి ఇంట్లోకి ఎక్కుతాయి. గ్రామస్తులు చాలా ఆదుర్దాతో పలుగులు పారలు తీసుకొచ్చి నీరు ఇంటికి ఎక్కకుండా కట్టవేసిపోతారు. ఈ గ్రామంలో అగ్రవర్ణాల వాళ్ళు ఎవరూ లేరు. గొల్లలు, బెస్తలు, గవళ్ళు, ఊరి బయట 2 మాదిక కొంపలు కూడా ఉన్నాయి. చంద్రముఖి గ్రామం వచ్చినాక దేవదాస్కు ఉత్తరం రాసింది. జవాబుగా ఇంకా కొన్ని రూపాయలు పంపాడు. చంద్రముఖి ఈ డబ్బు ఊళ్ళో వాళ్లకు అప్పు పెడుతూ ఉంటుంది. ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఈమె వద్దకే పరిగెత్తుకొస్తుంటారు. డబ్బు తీసుకెళ్తూ ఉంటారు. చంద్రముఖి వడ్డీ తీసుకోదు. దానికి బదులుగా వాళ్ళు కూర, నార, పండు, ఫలము ఇచ్చిపోతూ ఉంటారు. వడ్డీ అలా ఉంచి అసలు కోసం కూడా ఆమె అంతగా పీడించదు. ఇవ్వలేని వారు అది ఇవ్వరు. చంద్రముఖి నవ్వుతూ, ఇక నీకెప్పుడు ఇవ్వను అనేది తీర్చుని వారితో. ఈ తఫా బాగా పండేటట్టు దీవించు తల్లి అని వాళ్ళు బ్రతిమలాడేవారు. చంద్రముఖి దీవించేది. మళ్ళీ పంటలు సరిగ్గా పండేవి కావు. శిస్తుకు జమీందారు ఒత్తిడి పెడితే మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి ఏడుస్తూ నిలబడేవారు.
చంద్రముఖి లోలోన నవ్వుకుని వారుండగా నాకేమి తరుగు అనుకునేది. కానీ అతనేడి? దాదాపు 6 మాసాలైంది. అతని దగ్గర నుంచి ఉత్తరమే లేదు. రిజిస్టర్ ఉత్తరం రాస్తే తిరిగి వచ్చింది. చంద్రముఖి ఒక గొట్ల కుటుంబాన్ని తన ఇంటి దగ్గర అట్టిపెట్టుకుంది. భైరవుని కొడుకు పెళ్లికి 10 రూపాయలన్నర ఓలి ఇచ్చింది. నాగలి ఒకటి కొనిపెట్టింది. భైరవుడే ఈ కుటుంబానికి పెద్ద. ఈ కుటుంబం ఈమెను ఆశ్రయించుకుని బ్రతికేదే. ఈమె చెప్పినట్టు నడుచుకునేదే. ఒకనాటి ఉదయం చంద్రముఖి భైరవుని పిలిచి, ఇక్కడ తాల్సోనాపురం ఎంత దూరం ఉంటుందో ఎరుగుదువా అని అడిగింది. భైరవుడు కాస్త ఆలోచించి, ఎంతమ్మా, 2 పరుగులేస్తే కచేరీ వచ్చి కూర్చుంటుంది అన్నాడు. అక్కడ జమీందారు ఉంటాడు కదూ? ఉన్నారు. ఈ గ్రామం కూడా వారిదే. 3 సంవత్సరాలైంది పెద్దాయన చనిపోయి. వారి శ్రాద్ధానికి కొద్ది రోజుల పాటు తిన్నాము. వారికి 2 కొడుకులున్నారు. వారికేమమ్మా, మహారాజులు. నన్ను అక్కడికి తీసుకుపోగలవా భైరవ్? ఎందుకు తీసుకెళ్ళలేను తల్లి, మీ ఇష్టం వచ్చిన రోజున బయలుదేరండి. అయితే ఇవాళే పోదాం భైరవ్ అన్నది చంద్రముఖి ఉత్సుకతతో. భైరవుడు విస్మితుడై, ఇవాళేనా అని చంద్రముఖి ముఖం వంక పరీక్షగా చూసి, సరే త్వరగా వంట చేసుకో తల్లి, నేను చద్ది కట్టుకొస్తాను అన్నాడు. ఇప్పుడు కాదులే భైరవ్, నువ్వు చద్ది కట్టుకురా అన్నది చంద్రముఖి. భైరవుడి ఇంటికి పోయి చద్ది కట్టించుకుని కరచేత పట్టుకుని ఒక క్షణంలో తిరిగి వచ్చి, ఇక బయలుదేరండి. కానీ మీరు కూడా కాస్త ఎంగిలి పడకూడదా అమ్మగారు అన్నాడు. వద్దు భైరవ్, నేను ఇంకా పూజ చేసుకోలేదు. వీలుంటే అక్కడికి పోయినాక చూసుకుంటాను. భైరవుడు ముందు తోవ చూపిస్తూ నడిచాడు. చంద్రముఖి వెనక పిప్పి గడ్డల్లో మహాప్రయాసపడుతూ నడుస్తోంది. నడక అలవాటు లేకపోవడం చేత ఆమె పాదాలు బొబ్బలెక్కినాయి. ముఖం కందిపోయింది ఎండకు. ఇంకా భోజనం చేయలేదు. అయినా చంద్రముఖి ఒక్కొక్క చేను దాటిపోతూనే ఉంది. చెరల్లో పనిచేసుకుంటున్న రైతులు ఆమె ముఖం వంక ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. చంద్రముఖి ఎర్రంచుల చీర కట్టుకుంది. చేతిని 2 గాజులున్నవి. తల మీద ముసుగు, ఒంటి చుట్టూ దుప్పటి. జాము పొద్దుండగానే ఊళ్ళోకి చేరారు. నీ 2 పరుగులు ఇప్పటికి పూర్తయినాయా అన్నది చంద్రముఖి. ఇక్కడ బండి దొరకదా అని అడిగింది. ఎందుకు దొరకదు తల్లి, ఎడ్ల బండిని పిలిపిస్తాను. బండి కుదర్చమని చంద్రముఖి జమీందార్ గారి మేడలో ప్రవేశించింది. భైరవుడు బండి మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. మేడ 2వ అంతస్తులో పెద్దావిడ, ఇప్పటి జమీందార్ గారి భార్య కూర్చుని ఉన్నది. ఒక దాసీది చంద్రముఖిని వెంట పెట్టుకుని అక్కడికి తీసుకువెళ్ళింది. ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకున్నారు. చంద్రముఖి నమస్కరించింది. జమీందార్ గారి భార్య ఒంటి మీద నగలు పట్టకుండా ఉన్నవి. కళ్ళలో నుంచి అహంకారం పైకి తన్నుతూ ఉన్నది. పెదవులు, పళ్ళు, తాంబూలము, కాసు వేసుకోవడం చేత నలుపుకు తిరిగాయి. ఒక బుగ్గ ఎత్తుగా ఉన్నది. బహుశా తాంబూలపు తమ్మి లోపల ఉండుండవచ్చు. జుట్టు ఎగదువ్వి నడినెత్తిన చుట్టింది. భూముల మాదిరిగా 2 చెవులకు సందు లేకుండా పోగులున్నాయి. ఒక ముక్కున చంద్రవంక, 2వ ముక్కున పెద్ద బెజ్జం. బహుశా అత్తగారి అమల్లో ముక్కెర పెట్టుకుని ఉంటుంది. దొందు శరీరం, నల్లగా నిగనిగలాడుతుంది. పెద్ద కళ్ళు, గుండ్రని ముఖం, నల్లని చీర కట్టి సిల్కు జాకెట్ తొడుక్కునుంది. ఈమెను చూసేసరికి చంద్రముఖికి అసహ్యం కలిగింది. చంద్రముఖి కొంచెం వయసు మిగిలిందైనా చాలా చక్కనిది. బహుశా వీరిద్దరి ప్రాయం ఒకటే కావచ్చు. కానీ పెద్దావిడ దీనికి ఒప్పుకోదు. ఈ గ్రామంలో పార్వతి తప్ప అంత చక్కనిదాన్ని ఆమె ఎప్పుడూ చూడలేదు. ఆమె ఆశ్చర్యంతో, ఎవరు మీరు అని అడిగింది. తమ ప్రజనేనండి, కొంచెం శిస్తు బాకీ ఉండి చెల్లించడానికి వచ్చాను అన్నది. పెద్దావిడ లోపల సంతోషించి, అయితే ఇక్కడికి ఎందుకు, కచేరీకి పోరాదా అన్నది. చంద్రముఖి మందహాసం చేసి, నేను బీదదాన్ని తల్లి, పన్నంతా చెల్లించుకోలేను. మహాదయగల వారిని విని తమ దగ్గరికి వచ్చాను. అనుగ్రహించి కొంత మాఫీ చేయిస్తే చెల్లించిపోతాను అన్నది. ఈ మాట పెద్దావిడ తన జీవితంలో ఇదే మొదటిసారి వినడం. ఆమెకు దయ ఉన్నదట. శిస్తు మాఫీ చేయించగలదట. ఇంకే, ఆమెకు చంద్రముఖి మీద ఎక్కడలేని దయ కలిగింది. అదే అమ్మాయి రోజు నన్ను ఎండలో వచ్చి వేధిస్తూ ఉంటారు. ఎంతో డబ్బు వదిలిపెడుతూ ఉంటాను, లేదనలేను. అందుకనే మా వారు నన్ను ఎప్పుడూ కోపడుతూ ఉంటారు. సరే కానీ నీ బాకీ ఎంత? ఎక్కువ లేదు తల్లి, 2 రూపాయలే. కానీ మాకు అవే గగనం. ఇవాళ పగలల్లా పడుతూ లేస్తూ ఇంత దూరం నడిచి వచ్చాను. అయ్యో, మీ బోటి దీనుల మీద దయ చూపించవలసిందే. బిందు, ఈమెను తీసుకువెళ్ళి మేనేజర్ గారితో నేను చెప్పానని చెప్పి 2 రూపాయలు తీసేయించు. నీ ఇల్లు ఎక్కడమ్మాయి? అశ్వత్థపురం అనే గ్రామం. మీ ఇలాకాలోదే అమ్మా. సరేగాని అమ్మగారు, ఇప్పుడు జమీందారులు ఇద్దరు కాదండి? ఇద్దరేంటి పాడు, ఇంకా 2 రోజులుంటే అంతా మాదే అవుతుంది. ఎలా తల్లి, చిన్నబాబుకు చాలా అప్పున్నదా అన్నది చంద్రముఖి ఉద్విగ్నతతో. పెద్దావిడ మందహాసం చేసి, ఆస్తంతా మాకు తాకట్టు పెట్టాడు మా మరిది, ఇక దివాళే. తప్ప తాగుతూ కలకత్తాలో ఉంటున్నాడు. ఎంత డబ్బు తగిలేశాడో లెక్క ఉన్నదా అన్నది. చంద్రముఖి ముఖం వాడిపోయింది.
కాసేపు ఊరుకుని, చిన్నబాబు గారు ఎప్పుడు ఇంటికి రారా అమ్మగారు అని అడిగింది. ఎందుకు రాడు? డబ్బు అవసరమైనప్పుడు వస్తాడు, తాకట్టు పెట్టి తీసుకుపోతాడు. 2 మాసాల కిందట ఒక మాట వచ్చి 12,000 రూపాయలు తీసుకెళ్ళాడు. బతికే లక్షణాలు కూడా లేవు, ఒంటి నిండా రోగాలు. చిచ్చి. చంద్రముఖి కంపించింది. వారు కలకత్తాలో ఎక్కడ ఉంటారు అని మలిన ముఖంతో అడిగింది. పెద్దావిడ నొసలు బాదుకుని, పాడురాత, ఎవరికి తెలుస్తుంది? ఏ హోటల్లోనూ తిని ఎవత కొంపలోనో పడి ఉంటాడు. అది అతనికే తెలియాలి, అతని సారా బుడ్డికి తెలియాలి అన్నది నవ్వుతూ. ఇక నేను వెళతాను అన్నది చంద్రముఖి చప్పున లేచి నిలబడి. పెద్దావిడ ఆశ్చర్యంతో వెళతావా అని బిందును కేకవేసింది. అక్కర్లేదు తల్లి, నేనొక్కదాన్నే కచేరీకి పోగలను అని నెమ్మదిగా బయలుదేరింది. బయటకు వచ్చే వరకు ఆమె కోసం భైరవుడు కనిపెట్టుకున్నాడు. ఎద్దుబండి రెడీగా ఉంది. ఆ రాత్రే చంద్రముఖి ఇంటికి తిరిగి వచ్చింది. ఉదయాన్నే మళ్ళీ భైరవుని పిలిచి, నేను కలకత్తా పోవాలి భైరవ్, నువ్వెలానూ రాలేవు, నీ కొడుకును తీసుకుపోతాను, ఏమంటావు అని అడిగింది. మీ ఇష్టం తల్లి, కానీ కలకత్తా ఎందుకు? ఏమన్నా అవసరమైన పనుందా? అవును భైరవ్, అవసరమైన పనే ఉంది. మళ్ళీ ఎప్పుడొస్తారమ్మగారు? ఆ సంగతి చెప్పలేని భైరవ్. వస్తే వెంటనే రావచ్చు, లేకపోతే కొంత ఆలస్యం కావచ్చు. ఒకవేళ అసలు రావడమే పడకపోతే నా ఆస్తి అంతా నువ్వు తీసుకో. భైరవుడు మొదట నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత అతని కళ్ళలో నీరు తిరిగింది. అవేం మాటలు తల్లి, మీరు లేకపోతే ఈ గ్రామంలో ఒక్కరు కూడా బ్రతకరు అన్నాడు. చంద్రముఖి కళ్ళలో కూడా నీరు తిరిగింది. అదేమిటి భైరవ్, నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలేగా అయింది, అంతకుముందు మీరు బ్రతకలేదా? దీనికి జవాబు మూర్ఖ భైరవుడు ఇవ్వలేకపోయాడు. కానీ చంద్రముఖి అంతరంగంలో అంతా గ్రహించింది. భైరవుని కొడుకు రాముడు వెంట రావటం స్థిరపడింది. చంద్రముఖి బండిలో అవసరమైన సామాను పెట్టి బండి ఎక్కపోతూ ఉండగా ఈమెను చూడటానికి వచ్చిన గ్రామస్తులందరూ ఏడవనారంభించారు. చంద్రముఖి కళ్ళలో కూడా నీరు తిరిగింది. పాడు కలకత్తా, దేవదాస్ కోసం వెళ్తున్నాను, కానీ లేకపోతే నన్ను కలకత్తాకు రాణిని చేస్తానన్నా కూడా వీరి ప్రేమ నిరసించి వెళ్ళేదాన్ని కాదు అని మనసులో అనుకున్నది. చంద్రముఖి మర్నాడు క్షేత్రమణి ఇంటికి తిరిగి వచ్చింది. పూర్వం ఉన్న ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు ఉంటున్నారు. చంద్రముఖిని చూడగానే క్షేత్రమణి విస్తుపోయి, నువ్వా చెల్లి, ఈనాళ్ల నుంచి ఎక్కడుంటున్నావు అన్నది. అలహాబాదులో అన్నది చంద్రముఖి నవ్వుతూ. చంద్రముఖి ఆనాడే దయాళ్ దగ్గరికి పోయి, నాకింకా ఎంత రావాల్సి ఉంటుంది దయాళ్ అని అడిగింది. దయాళ్ చిక్కులో పడ్డాడు. అదే ఇంకా 60-70 రావాల్సి ఉంటవి, 4-5 రోజుల్లో సర్దుతాను అమ్మాయి అన్నాడు. ఇప్పుడు డబ్బుతో నాకేమీ అవసరం లేదు, నాకు కొన్ని పనులున్నాయి, చేసి పెట్టు. ఏం పనులు? నువ్వు 2 రోజులు పని చేయవలసి ఉంటుంది. మా పేటలో ఒక ఇల్లు అద్దెకు కుదర్చాలి, తెలిసిందా? తెలిసిందమ్మాయి అన్నాడు దయాళ్ నవ్వుతూ. మంచి ఇల్లు మాట్లాడాలి, చక్కని మంచం, పరుపు, దిళ్ళు, దీపాలు, టేబుల్, తెలిసిందా? దయాళ్ తలాడించాడు. అద్దం, దువ్వెన, 2 అద్దకం చీరలు, ఒక సిల్క్ జాకెట్టు, మంచి గిల్టు నగలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలవా? దయాళ్ చోటు చెప్పాడు. అయితే ఒక సెట్టు మంచివిగా చూసి కొనాలి, నేను కూడా వెంట వస్తాను అని నవ్వుతూ, మాకు ఇంకా ఏమేం కావాలో నీకు తెలుసుగా, ఒక దాసీని కూడా కుదర్చాలి అన్నది. ఎప్పట్లోగా అమ్మాయి? ఎంత త్వరలో అయితే అంత మంచిది, 2-3 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు అని అతని చేతికి 100 రూపాయల కాగితం ఓటిచ్చి, చౌక చూడబోకు, నాణ్యమైన సరుకు కొను అన్నది. 3వ నాడు చంద్రముఖి కొత్త ఇంట్లోకి వెళ్ళింది. ఆ పగలంతా రాముని తోడ్పాటుతో తన ఇష్టం వచ్చినట్టు అలంకరణ ప్రారంభించింది. ముఖం సబ్బుతో కడిగి పౌడర్ దిద్దుకుంది. కాళ్లకు పారాణి పెట్టుకుని తాంబూలం వేసుకుంది. తర్వాత నగలు పెట్టుకుని జుబ్బా తొడిగి అద్దకం చీర కట్టుకున్నది. ఎన్నాళ్ళ నుంచో సంస్కారం ఎరగని జుట్టుని మరలా దువ్వి నెత్తిన కొండి చుట్టూ చుట్టింది. అద్దంలో మొహం చూసుకుని లోపల నవ్వుకుని, ఇంకా ఏమేమి రాసి పెట్టిందో ఈ పాడునోసిన అనుకుంది. పల్లెటూరి రాముడి కొత్త అలంకారాలు, దుస్తులు చూసి గాబరాపడి, ఇదేమిటక్కయ్యా అని అడిగాడు. చంద్రముఖి నవ్వుతూ, ఇవాళ నా భర్త వస్తాడు రాము అన్నది. రాముడు విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం అయినాక క్షేత్రమణి ఊసుపోకకు వచ్చి, మళ్ళీ ఇదేమిటి చెల్లి అని అడిగింది. మళ్ళీ ఇవన్నీ కావాల్సిందేగా అన్నది చంద్రముఖి మందహాసం చేస్తూ. క్షేత్రమణి కాసేపు అలాగే చూసి, చెల్లికి ఏళ్లతో పాటు రూపం కూడా పెరుగుతూ ఉంది అన్నది. క్షేత్రమణి వెళ్ళిపోయాక చంద్రముఖి మళ్ళీ వెనుకటి మాదిరిగానే కిటికీ వద్ద కూర్చుని రెప్పవాల్చకుండా రోడ్డు వంక చూడనారంభించింది. ఆమె పని ఇదే, దీనికోసమే ఆమె వచ్చింది. ఇక్కడ ఉన్ననాళ్ళు ఈ పనే చేస్తుంది. ఎక్కడన్నా కదాచితగా కొత్త వాళ్ళు వచ్చి తలుపు తడుతూ ఉండేవారు. ఇంట్లో కూర్చుని రాముడు వల్లించిన పాఠంలా ఇక్కడ లేరు అని అప్పగిస్తూ ఉండేవాడు. వెనకటి పరిచయాన్ని బట్టి ఎవరన్నా లోపలికి వస్తే చంద్రముఖి వారిని కూర్చోబెట్టి నవ్వుతూ మాట్లాడేది. మాటల సందర్భంలో దేవదాస్ సంగతి అడిగేది. వారికి తెలిసేది కాదు.
వారు ఊరికనే పోవలసి వచ్చేది. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత చంద్రముఖి స్వయంగా బయలుదేరి ప్రతి గల్లీ ప్రతి ద్వారము వెతుకుతూ తిరిగేది. ఎవరన్నా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టు తెలిస్తే చంద్రముఖి చెవి ఆనించి వినడానికి ప్రయత్నించేది. ఏమేమో మాట్లాడుకుంటూ ఉండేవారు, కానీ ఆమెకు కావలసిన మాటలు వినపడేవి కాదు. అప్పుడప్పుడు ఎవరైనా తాగుబోతులు ఈమెను పట్టుకోవడానికి వెంటపడేవారు. చంద్రముఖి ప్రాణాలు తప్పించుకుని పరిగెడుతూ ఉండేది. ఇక మధ్యాహ్నం ఈమె ఎరిగిన ఇళ్లకల్లా వెళ్తూ ఉండేది. మాటల సందర్భంలో మీలో ఎవరన్నా దేవదాసును ఎరుగుదురా అని అడిగేది. ఏ దేవదాసు అని వారు అడిగేవారు. చంద్రముఖి కుతూహలంతో దేవదాసును వర్ణించేది. పచ్చని ఒళ్ళు, గొగ్గుల గొగ్గుల క్రాఫు, తల మీద కుడివైపున తెగిన మచ్చ, చాలా ధనవంతుడు, డబ్బు దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటాడు, ఎరుగుదురా ఎవరన్నా అని అడిగేది. ఎవరూ జాడ చెప్పేవారు కాదు. చంద్రముఖి హతాశురాలై చిన్నపోయిన ముఖంతో ఇంటికి వచ్చేది. చాలా పొద్దుపోయే వరకు మేలుకుని రోడ్డు వంకనే చూస్తూ ఉండేది. నిద్ర వస్తే విసుక్కునేది. ఇది నీకు నిద్రపోయే సమయమా అని మనసును హెచ్చరించుకునేది. ఇలా 1 మాసం గడిచింది. రాముడు విసిగెత్తిపోయాడు. దేవదాసు ఇక్కడ లేడేమో అని చంద్రముఖికి సందేహం కలగనారంభించింది. అయినా ఆశ మాత్రం వదులుకోలేదు. దేవతల్ని ప్రార్థిస్తూ దినాలు గడుపుతూ ఉంది. నెల 15 రోజులు గడిచినాయి. ఆవేళ రాత్రి చంద్రముఖి కోరిక ఫలించింది. రాత్రి 11 గంటలకు వెతికి వేసారి హతాశురాలై ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రక్కన ఎవరో పడుకుని తనలో తానే వాక్కుంటూ ఉండడం చూసింది. చంద్రముఖి గుండె దడదడ కొట్టుకున్నది. ఈ గొంతుక ఆమె ఎరిగిందే, 1,000,000 మందిలో ఉన్నా గుర్తించగలదు. ఆ వ్యక్తి పడి ఉన్న చోట కొంచెం చీకటిగా ఉన్నది. పైగా తను తప్పతాగి బోర్లా పడుకుని ఉన్నాడు. చంద్రముఖి అతని దగ్గరికి పోయి ఒంటి మీద చెయ్యేసి, మీరెవరండి, ఇలా పడుకున్నారెందుకు అని అడిగింది. విను సఖి, నాదు మనవి శ్యామసుందరు తోడితేవే అన్నాడతను కూనిరాగంతో. చంద్రముఖి సందేహం తీరింది. దేవదాస్ అని పిలిచింది. దేవదాస్ ఆ విధంగానే తోడితేవే అన్నాడు. ఇక్కడ పడుకున్నావెందుకు, ఇంటికి వస్తావా? రాను, నాకు ఇక్కడే బాగుంది. ఇంకాస్త సరా తాగుతావా? తాగుతాను అని. ఎవరు బాబు నువ్వు, నాకింత ప్రాణమిత్రుడివి అన్నాడు. చంద్రముఖి కళ్ళ వెంట నీరు కారనారంభించింది. దేవదాస్ ఆమె మెడ పట్టుకుని తూలుతూ ఎలాగో చాలా ప్రయాస మీద లేచి నిలబడి చంద్రముఖి ముఖం వంక చూసి, వాహ్వా, భలే నాణ్యమైన సరుకోయి దేవదాస్ అన్నాడు. చంద్రముఖి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. భలే నాణ్యమైన సరుకు, సరే నా భుజం మీద చేయవేసి ఇంకాస్త దూరం నడు, బండి కావాలి కదూ అన్నది. ఎందుకు కావద్దు అని దేవదాసు దోవను నడుస్తూ, నువ్వు నన్ను ఎరుగుదువా సుందరి అని పట్టుకుపోయిన గొంతుతో అడిగాడు. ఎరుగుదును అన్నది చంద్రముఖి. అంతా నన్ను మర్చిపోయారు, ఇక నువ్వే మిగిలావు అన్నాడు దేవదాస్ పాడుతూ. తర్వాత చంద్రముఖి ఆధారంతో బండి ఎక్కి ఇల్లు చేరాడు. వాకిటి దగ్గర నిలబడి, జేబులో దమ్మిడి కూడా లేదు అన్నాడు. చంద్రముఖి మాట్లాడకుండా లోపలికి లాక్కొచ్చి మంచం మీద పడుకోపెట్టి నిద్రపోమ్మని చెప్పింది. దేవదాస్ పట్టుకుపోయిన గొంతుతో, ఇంకా వేరే ఆశలేమైనా ఉన్నాయా ఏమిటి? నేను ముందుగానే చెప్పాను, జేబు ఖాళీ, లాభం లేదని తెలిసిందా సుందరి అన్నాడు. రేపిద్దురుగానిలే అన్నది. అంత నమ్మకం మంచిది కాదు, ఏం కావాలో స్పష్టంగా చెప్పు. రేపు విందురుగాని అని చంద్రముఖి ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది. దేవదాస్కు నిద్ర తెలిసే వరకు చాలా పొద్దెక్కింది. గదిలో ఎవరూ లేరు. చంద్రముఖి స్నానం చేసి వంట చేస్తుంది. దేవదాస్ ఒక మాట గదంతా పరికించాడు. ఒక్క వస్తువు కూడా అతను గుర్తించలేకపోయాడు. కిందటి రాత్రి సంగతులు కూడా అతనికి ఏమీ జ్ఞాపకం లేవు. ఎవరో మనసారా చేసిన పరిచర్య మాత్రం జ్ఞాపకం ఉన్నది. ఎవరో అతన్ని మహాప్రేమతో తీసుకొచ్చి నిద్రపుచ్చటం లీలగా తోస్తున్నది. ఇంతలో చంద్రముఖి గదిలోకి వచ్చింది. అలంకరణలో రాత్రికి ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు కనిపించింది. నగలేమీ తీసేయలేదు, కానీ తలదువ్వలేదు. అద్దకం చీర కట్టలేదు, తాంబూలం వేయలేదు, మామూలు సాదా చీర కట్టుకుంది. దేవదాస్ ఆమె ముఖం వంక చూసి నవ్వి, నిన్న నువ్వు నన్ను ఎక్కడి నుంచి దోచుకున్నావు అని అడిగాడు. దోచుకురాలేదు, దోవలో పడి ఉంటే ఎత్తుకొచ్చాను. దేవదాసు గంభీరంగా, సరే ఎలాగైతే నేను తెచ్చావు, కానీ ఏమిటి మళ్ళీ ఈ వేషం, ఒంటి మీద నగలు పెట్టడం లేదు, ఎవరిచ్చారు అన్నాడు. చంద్రముఖి దేవదాసు వంక తీక్ష్ణంగా చూసి, మళ్ళీ అన్నది. దేవదాస్ నవ్వుతూ, అది కాదు, కాస్త సరసం ఆడితే తప్ప, ఎప్పుడొచ్చావు అన్నాడు. నెల 15 రోజులైంది. దేవదాసు మనసులో లెక్క వేసుకుని, మా ఇంటి దగ్గర నుంచి ఇటే వచ్చావా అన్నాడు. చంద్రముఖికి ఆశ్చర్యం కలిగింది. మీ ఇంటికి వెళ్ళానని ఎలా తెలుసుకున్నారు? నువ్వు వెళ్ళిన 2 రోజులకి నేను మా ఇంటికి వెళ్ళాను. నిన్ను మా వదిన దగ్గరికి తీసుకెళ్ళిన దాసి మొన్న అశ్వత్థపురం నుంచి చక్కని స్త్రీ ఒకటి వచ్చిందని చెప్పింది. ఇక తెలుసుకోవడం ఏం కష్టం. సరే, కానీ నీ నగలు ఎందుకు చేయించావు? చేయించలేదు, ఇవన్నీ గిల్టువి. కలకత్తా వచ్చి కొన్నాను. చూడండి,
మళ్ళీ మీ మూలాన ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందో. ఇంతకు మీరు నన్ను గుర్తించలేకపోయారు. దేవదాస్ పక్కపక్క నవ్వి, ఊహో బొత్తిగా, కానీ నీ పరిచర్య మాత్రం గుర్తించాను. చంద్రముఖి తప్ప నాకింత పరిచర్య ఎవరు చేస్తారు అని చాలాసార్లు అనుకున్నాను. చంద్రముఖి ఆనందం పట్టలేక ఏడవాలనుకుంది. కొంచెంసేపు మౌనంగా ఉండి, మీరు నన్ను పూర్వం మాదిరిగా అసహించుకోవడం లేదు కదూ అని అడిగింది. లేదు, పైగా ప్రేమిస్తున్నాను. మధ్యాహ్నం దేవదాస్ స్నానం చేసేటప్పుడు అతని పొట్ట మీద ప్లానల్ గుడ్డ కట్టి ఉండడం చూసి చంద్రముఖి భయపడుతూ, అదేమిటి ప్లానల్ కట్టారెందుకు అని అడిగింది. నీకింత ఆదుర్దా ఎందుకు? కడుపులో కొంచెం నొప్పిగా ఉంది. చంద్ర తల బాదుకుని, కొంప ముంచి లివర్ జబ్బు కాదు కదా అన్నది. అలాగే కనపడుతుంది చంద్రముఖి అన్నాడు దేవదాసు. ఆ రోజునే డాక్టర్ వచ్చి చాలాసేపు పరీక్షించి ఆ సందేహమే వెలిబుచ్చాడు. మందిచ్చి చాలా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం చేయవచ్చునని హెచ్చరించాడు. దీని అర్థం ఇద్దరు గ్రహించారు. దేవదాసు బసకు కబురు చేసి ధర్మదాసుని పిలిపించాడు. చికిత్స కోసం డబ్బు కూడా తెప్పించాడు. 2 రోజులు గడిచిపోయాయి. 3వ నాడు దేవదాసుకు జ్వరం వచ్చింది. చంద్రముఖిని పిలిచి, మంచి అదనులో వచ్చావు, లేకపోతే నిన్ను చూసేవాణ్ణి కాదు అన్నాడు. చంద్రముఖి కళ్ళు తుడుచుకుని ప్రాణాలు ఒడ్డి సేవ చేయనారంభించింది. వారి అవసరానికి అక్కడికి వస్తానని అనుకోలేదు. దేవదాసుకు ఆరోగ్యం కలిగించు అని భగవంతుని ఉద్దేశించి ప్రార్థించింది. దేవదాస్ 1 మాసం కంటే ఎక్కువే మంచంలో ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అతని జబ్బు తిరుగుముఖం పట్టింది. ప్రమాద స్థితికి రాలేదు. ఒకనాడు దేవదాస్ చంద్రముఖితో, చంద్రముఖి, నీ పేరు చాలా పెద్దది, ఎప్పుడు పిలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం చిన్నది చేయాలనుకుంటున్నాను అన్నాడు. మంచిదేగా అంది చంద్రముఖి. అయితే ఇవాళ నుంచి నేను నిన్ను అమ్మి అని పిలుస్తాను. చంద్రముఖి నవ్వి, అలాగే పిలవండి, కానీ పిలుపుకు అర్థం ఉండాలిగా అన్నది. అన్ని మాటలకు అర్థం ఉంటుందా? ఇది నా అభిలాష. అంత అభిలాషగా ఉంటే పిలవండి, కానీ ఆ అభిలాష ఎందుకో చెప్తారా? ఓహో, అది నువ్వెప్పుడు అడగకూడదు. అలాగే అడగనులేండి అని చంద్రముఖి ముఖం చాటు చేసుకున్నది. దేవదాస్ చాలాసేపు మాట్లాడకుండా ఉండి అకస్మాత్తుగా, సరే అమ్మి, నువ్వు నాకెవరని ఇంత ప్రాణప్రదంగా సేవ చేస్తున్నావు అని గంభీరంగా అడిగాడు. చంద్రముఖి కొత్త పెళ్లి కూతురు కాదు, వాక్పటుత్వం లేని బాలిక కాదు. దేవదాస్ ముఖం వంక రెప్పవాల్చకుండా శాంతంగా చూస్తూ, మీరే నా సర్వస్వం, ఇంతవరకు మీరు తెలుసుకోలేదా అన్నది గద్గద స్వరంతో. దేవదాస్ గోడవంక దృష్టి మరల్చి మెల్లగా, తెలుసుకున్నాను, కానీ నాకు ఇదేమీ ఆనందం కలిగించట్లేదు. పార్వతిని నేనెంత ప్రేమించేవాడిని, ఆమె నన్నెంత ప్రేమించేది. అయినా ఎన్ని చిక్కులు, అనేక కష్టాలు అనుభవించిన మీదట ఇక ఈ ఉచ్చులో కాలు పెట్టకూడదని స్థిరపరచుకున్నాను. నా ఇష్టంతో పెట్టనూ లేదు. కానీ నువ్విలా ఎందుకు చేసావు, బలవంతాన నన్ను ఎందుకు బంధించావు అని కాసేపు ఊరుకుని, అమ్మి, నన్ను ప్రేమిస్తే నువ్వు కూడా పార్వతి మాదిరిగా కష్టాల పాలవుతావు అన్నాడు. చంద్రముఖి చెరుగుతో ముఖం కప్పుకుని మంచానికి ఒక పక్కన కూర్చున్నది. దేవదాస్ మరలా మెల్లగా చెప్పనారంభించాడు. మీ ఇద్దరిలో ఎంత భేదమున్నది, ఎంత సామ్యమున్నది. ఒకరిలో ఎంత ఉద్ధృతం, ఎంత అభిమానం, రెండో వారిలో ఎంత శాంతం, ఎంత నిగ్రహం. ఆమెలో ఎంత మాత్రం సహనం లేదు. ఇక నీలో ఎంత సహనశక్తి, ఆమెకు ఎంత కీర్తి, నీకెంత కళంకం. ఆమెనందరూ ప్రేమించేవారే, ఇక నిన్ను అందరూ అసహించుకునేవారే. అయినా నేను ప్రేమిస్తున్నాను, ఎందుకు ప్రేమించను అని దేవదాస్ నిట్టూర్చి మళ్ళీ చెప్పనారంభించాడు. పాపపుణ్యాలను విచారించే భగవంతుడు నీకేమి శిక్ష విధిస్తాడో నాకు తెలీదు, కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ మనిద్దరం కలుసుకోవడం సంభవిస్తే నిన్ను విడిచిపెట్టి ఉండను. చంద్రముఖి లోపల హృదయం కరిగిపోయేటట్టు ఏడ్చింది. ఏ జన్మలోనైనా ఎప్పటికైనా ఈ పాపిష్టురాలి పాపం పరిహారం అయితే నాకు ఈ వరమే అనుగ్రహించు భగవంతుడా అని దేవుని ఉద్దేశించి మనసులో ప్రార్థించింది. 2 మాసాలు గడిచాయి. దేవదాసుకు ఆరోగ్యం కలిగింది, కానీ ఇంకా ఒంట్లో పురి రాలేదు. గాలి మార్పు అవసరమని డాక్టర్లు చెప్పారు. రేపు ధర్మదాస్ను వెంట పెట్టుకుని అలహాబాద్ వెళ్తాడు. మీకు ఎలాగో ఒక దాసీ కావాలి, నన్ను వెంట రానివ్వండి అని చంద్రముఖి పట్టుపట్టింది. దేవదాస్ ఒప్పుకోలేదు. నేనంత సిగ్గు విడవలేను అన్నాడు. చంద్రముఖి ఇక మాట్లాడలేదు. ఆమె తెలివి తక్కువది కాదు. ఆ మాటలోని అర్థం సహజంగానే గ్రహించింది. ఈమె వెంట ఉంటే దేవదాస్ సుఖపడతాడు, కానీ సన్మానం పొందలేడు. చంద్రముఖి కాసేపు మౌనంగా ఉండి కళ్ళు తుడుచుకుని, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూడగలను అని అడిగింది. చెప్పలేను, కానీ నిన్ను మాత్రం నేను బ్రతికుండగా మర్చిపోను. నిన్ను చూడాలనే దాహం నాకెప్పటికీ చల్లారదు. చంద్రముఖి అతనికి నమస్కరించి ఎడంగా పోయి, నాకిదే 10,000, ఇంతకంటే ఎక్కువ ఆశించను అని మెల్లగా అనుకున్నది. వెళ్ళేటప్పుడు దేవదాసు ఇంకా 2,000 రూపాయలు చంద్రముఖి చేతిలో పెట్టి, దాచుకో, మానవ శరీరాన్ని నమ్మకూడదు, చివరికి నువ్వు ఏటూ కాకుండా పోతావేమో అన్నాడు.
చంద్రముఖి ఇది కూడా గ్రహించి డబ్బు తీసుకున్నది. తర్వాత కళ్ళు తుడుచుకొని, మీరు నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పిపోతారా అన్నది. ఏమిటి అన్నాడు దేవదాసు చంద్రముఖి వంక చూస్తూ. మీ ఒంట్లో చెడు జబ్బులు ప్రవేశించాయని మీ వదిన చెప్పింది, నిజమేనా? ఆ ప్రశ్న విని దేవదాస్ చాలా వ్యధపడ్డాడు. వదిన ఏవైనా చెప్తుంది, కానీ ఉంటే నీకు తెలియవా? ఒక్క విషయంలో మాత్రం నువ్వు పార్వతి కంటే మిగులు. బ్రతికాను అని చంద్రముఖి మరోమారు కళ్ళు తుడుచుకుని, అయినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అసలే మీ ఒంట్లో బాగలేదు, ఎప్పుడన్నా పొరపడతారేమో అన్నది. దేవదాస్ జవాబుగా నవ్వాడు, మాట్లాడలేదు. ఇంకో భిక్ష, ఒంట్లో ఏమాత్రం బాగా ఉండకపోయినా నాకు కబురు చేస్తానని మాట ఇవ్వండి. దేవదాస్ చంద్రముఖి వంక చూస్తూ తల తిప్పి, ఎందుకు చేయనమ్మి అన్నాడు. చంద్రముఖి ఇంకో మాట నమస్కరించి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కలకత్తా వదిలి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు అలహాబాద్లో ఉన్నాడు దేవదాసు. అక్కడ ఉంటుండగా ఒకనాడు చంద్రముఖికి ఇలా ఉత్తరం రాశాడు. అమ్మి, ఇక ఎప్పుడు ఎవరిని ప్రేమించకూడదని నిశ్చయించుకున్నాను. ప్రేమించి ఉత్త చేతులతో తిరిగి రావడం ఎవరికైనా చాలా బాధ కలిగిస్తుంది. ఆ పైన నాదేనని ప్రేమించడం కంటే గొప్ప వంచన ఈ ప్రపంచంలో మరొకటి లేదు. చంద్రముఖి దీనికి ఏమి జవాబు ఇచ్చింది అన్నది మనకు అనవసరం. కానీ చంద్రముఖిని ఇక్కడికి పిలిస్తే బాగుంటుంది అని దేవదాస్ అప్పుడప్పుడు అనుకుంటుండేవాడు. మళ్ళీ పార్వతికి తెలుస్తుందేమో అని భయపడుతూ ఉండేవాడు. ఇలా ఒక మాట చంద్రముఖి, మరో మాట పార్వతి అతని హృదయరాజ్యంలో నివసిస్తూ ఉండేవారు. ఎప్పుడన్నా వారిద్దరి ముఖాలు వారికి ఎంతో స్నేహం అన్నట్టుగా అతని హృదయపటం మీద దగ్గరగా అంకితమయ్యేవి, కలుసుకుపోయేవి. ఒక్కొక్కప్పుడు దేవదాస్కు వారిద్దరూ నిద్రపోతున్నారా అని అనిపించేది. ఆ సమయంలో హృదయం శూన్యంగా ఉండేది, నీరసంగా ఉండేది. ఏదో ఒక జీవం లేని అసంతృప్తి మిథ్యా ప్రతిధ్వని వలె అతని మనసులో తిరుగుతూ ఉండేది. దేవదాసు అక్కడి నుండి లాహోర్ బయలుదేరాడు. చున్నీలాల్ అక్కడనే ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఉండే చోటు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. చాలా కాలమైన తర్వాత మిత్రులు ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడ్డారు, సంతోషపడ్డారు. మళ్ళీ దేవదాసు సురాదేవిని ఆరాధించాడు. దేవదాస్కు చంద్రముఖి మద్యం అంటుకోవద్దు అని హెచ్చరించిన సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆమె ఎంత తెలివిగలది, ఎంత ధైర్యం కలది అని అతను అనుకునేవాడు. పార్వతి ఇప్పుడు నిద్రపోతున్నది. ఆరిపోయే ముందు దీపం మాదిరిగా ఎప్పుడన్నా భగ్గున వెలిగేది. మధ్య మధ్య దేవదాస్కు జబ్బు చేస్తున్నది. పొట్టలో నొప్పిగా ఉన్నట్టు ఉండేది. ఒకనాడు ధర్మదాసు ఏడుస్తూ, మీకు మళ్ళీ జబ్బు చేస్తుంది, ఎక్కడికైనా వెళదాం పదండి బాబుగారు అన్నాడు. దేవదాసు అన్యమనస్కంగా అలాగే వెళదాం అన్నాడు. దేవదాసు బసలో ఉండగా మద్యం తాగేవాడు కాదు. ఎప్పుడైనా చున్నీలాలు వస్తే తాగేవాడు, లేకపోతే బయటకు వెళ్ళిపోయేవాడు. తెల్లవారుతూ ఉండగా బసకు వచ్చేవాడు. ఒక్కో రోజున వచ్చేవాడు కాదు. ఇవాళ 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు. ధర్మదాసు ఈ 2 రోజులు అన్నం నీరు ఎరగడు, ఏడుస్తూనే ఉన్నాడు. 3వ నాడు దేవదాసు పుట్టెడు జ్వరంతో వచ్చాడు. ఆ పడక కొన్నాళ్ల పాటు లేవలేదు. 3-4 డాక్టర్లు వచ్చి చికిత్స చేయనారంభించారు. అమ్మగారికి కబురు చేయనా బాబు అని ధర్మదాసు అడిగాడు. తల్లి కాశీలో ఉంటుంది. వద్దు ధర్మ, నేను ఈ స్థితిలో తల్లికి మొహం ఎలా చూపించగలను? రోగాలు కష్టాలు అందరికీ వస్తాయి, ఇలాంటి ఆపదలో కూడా తల్లికి తెలవకుండా ఉండడమా? మీరు బిడియపడకండి బాబుగారు, కాశీ వెళదాము. దేవదాసు ముఖం తిప్పుకొని, ఇప్పుడు కాదులే ధర్మ, నయమైనాక చూసుకుందాం అన్నాడు. ధర్మదాసు ఒక మాట చంద్రముఖిని జ్ఞాపకం చేద్దామా అనుకున్నాడు. కానీ ఇతనికి చంద్రముఖి అంటేనే అసహ్యం, అందుకే ఆ పేరెత్తలేదు. దేవదాస్ కూడా ఈ సంగతి చాలాసార్లు అనుకున్నాడు, కానీ బయట పెట్టడానికి ఇష్టం లేదు. అందుకని ఈ ఊసు ఎత్తలేదు. తర్వాత దేవదాస్కు నెమ్మదిగా ఆరోగ్యం కలిగింది. ఒకనాడు ధర్మదాస్తో, ధర్మ, ఎక్కడికన్నా మళ్ళీ వెళదామా అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా లాభం లేదు బాబు, ఇంటికన్నా తల్లి దగ్గరికన్నా వెళదాం పదండి అన్నాడు. సామానంతా కట్టి చునీలాల దగ్గర సెలవు తీసుకుని దేవదాసు మళ్ళీ అలహాబాద్ వచ్చాడు. ఒంట్లో బాగా ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ కొన్నాళ్ళు గడిపాక, ధర్మ, ఏదైనా కొత్త చోటుకు పోకూడదు అన్నాడు. బొంబాయి నేను ఎప్పుడు చూడలేదు, వెళదామా అన్నాడు ధర్మదాసుతో. తనకి ఇష్టం లేకపోయినా దేవదాసు పట్టుదలను చూసి ధర్మదాసు ఒప్పుకున్నాడు. అది జ్యేష్ఠ మాసం. బొంబాయిలో ఎండలు అంత విశేషంగా లేవు. దేవదాసు ఇక్కడికి వచ్చాక బాగుపడ్డాడు. కొన్నాళ్ళు గడిచాక ధర్మదాసు, ఇక ఇంటికి వెళ్ళకూడదా బాబు అని దేవదాసుని అడిగాడు. ఇప్పుడు వద్దు, నాకు ఇక్కడే బాగుంది, కొన్నాళ్ల పాటు ఉంటాను అన్నాడు దేవదాసు. 1 సంవత్సరం గడిచింది. భాద్రపద మాసంలో ఒకనాటి ఉదయాన దేవదాసు ధర్మదాసు భుజం మీద భారం వేసి బొంబాయిలోని ఒక ఆసుపత్రి నుంచి బసకు తిరిగి వచ్చాడు. ఇప్పుడే నా అమ్మ దగ్గరికి పోవడం మంచిదనుకుంటా బాబు అన్నాడు ధర్మదాసు. దేవదాసు కళ్ళలో నీరు తిరిగింది. కొన్నాళ్ల నుంచి అతనికి ఎప్పుడూ తల్లి జ్ఞాపకం వస్తున్నది. ఆసుపత్రిలో పడుకున్న అతను ఎప్పుడు, ఈ ప్రపంచంలో నాకు అందరూ ఉండి కూడా ఎవరూ లేరు, తల్లి ఉన్నది, అన్న ఉన్నాడు,
సోదరి కంటే కూడా ముఖ్యమైన పార్వతి ఉన్నది, చంద్రముఖి ఉన్నది, అందరూ ఉన్నారు. కానీ నేనే ఎవరికీ కాను అని అనుకుంటూ ఉండేవాడు. అయితే తల్లి దగ్గరికే పోవడం స్థిరపరిచారా బాబు అన్నాడు ధర్మదాసు ఏడుస్తూ. దేవదాసు ముఖం చాటు చేసుకుని కళ్ళు తుడుచుకున్నాడు. లేదు ధర్మ, తల్లికి ముఖం చూపించాలని లేదు. బహుశా ఆ ఘడియ ఇంకా రాలేదనుకుంటాను. వృద్ధ ధర్మదాసు వెక్కి వెక్కి ఏడుస్తూ, ఇంకా తల్లి బ్రతికే ఉందిగా బాబు అన్నాడు. ఈ మాటలో ఉన్న ధ్వని ఇద్దరూ పూర్తిగా గ్రహించారు. దేవదాసు స్థితి నానాటికి తీసికట్టుగా ఉంది. ప్లీహము కాలేయము పొట్టనంతా కమ్మేశాయి. ఆ పైన దగ్గు జ్వరము, శరీరం నల్లబడింది. ఎముకలు లెక్క పెట్టవచ్చు. కళ్ళు పీక్కుపోయినాయి. కానీ అస్వాభావికమైన తెలుపు తళతళ మెరిసిపోతున్నది. తల వెంట్రుకలు పీచు మాదిరిగా లేచాయి. ప్రయత్నిస్తే లెక్క కూడా పెట్టవచ్చు. చేతి వేళ్ల వంక చూస్తే అసహ్యం కూడా వేస్తుంది. అసలే ఎండుకుపోయాయి. ఆ పైన పొడలు. స్టేషన్ దగ్గరికి వచ్చాక టికెట్లు ఎక్కడికి తీసుకోమంటారు బాబు అని ధర్మదాసు అడిగాడు. దేవదాస్ కొంచెం ఆలోచించి, ముందు ఇంటికి పోదాం పద, తర్వాత ఆలోచించుకోవచ్చు అన్నాడు. హుగ్లీకి టికెట్లు తీసుకుని బండిరాగానే ఎక్కారు. ధర్మదాసు దేవదాస్ దగ్గరే ఉన్నాడు. సాయంకాలానికి కళ్ళు మంటలతో పాటు దేవదాసుకు మళ్ళీ జ్వరం వచ్చింది. ఇక ఇంటికి చేరేదాకా కూడా నమ్మకం లేదు ధర్మ అన్నాడు దేవదాసు. ముందు పాట్నాలో దిగండి బాబు, ఎవరైనా డాక్టర్కి చూపిద్దాం. ఇక్కడ వద్దు ధర్మ, ముందు ఇంటికి పోదాం పద. బండి పాండువా స్టేషన్కి వచ్చేసరికి తెల్లవారింది. రాత్రంతా వర్షం కురిసి అప్పుడే వెలిసి లక్షణాలు కనిపిస్తున్నాయి. దేవదాస్ లేచి నిలబడ్డాడు. ధర్మదాస్ ఇంకా నిద్రపోతున్నాడు. దేవదాస్ నెమ్మదిగా అతని ముఖాన చేయి పెట్టాడు. కానీ అతన్ని లేపడానికి బిడియపడి మెల్లగా తలుపు తెరిచి బండి దిగాడు. నిద్రిస్తూ ఉన్న ధర్మదాస్తో సహా బండి ముందుకు సాగింది. వణుకుతూ వణుకుతూ దేవదాసు స్టేషన్ దాటి ఒక గుర్రబండి వాడిని పిలిచి, హాతీపోతాకు బండి కడతావా అని అడిగాడు. వాడొక మాట దేవదాస్ ముఖమంక చూసి కాసేపు దిక్కులు పరికించి, రాస్తా మంచిది కాదు బాబు, వర్షాకాలంలో గుర్రబండి అక్కడికి పోలేదు అన్నాడు. దేవదాస్ ఉద్విగ్నుడై, పల్లకి దొరుకుతుందా అని అడిగాడు. దొరకదు బాబు. అయితే ఇక పోవడం పడదా అనే సందేహంతో దేవదాసు కూలబడిపోయాడు. అతని ముఖం మీద మృత్యు చిహ్నాలు అచ్చుగుద్దినట్టుగా కనపడుతున్నాయి. గుడ్డివాడు కూడా చదవగలడు. బండివాడికి జాలేసింది. ఎట్ల బండి మాట్లాడి పెట్టమంటారా బాబు అని అడిగాడు. ఎప్పటికి చేరుతుంది? దోవ సరిగా లేదు బాబు, 2 రోజులు పడుతుందేమో. ఇంకా 2 రోజుల దాకా నేను బ్రతికి ఉంటానా అని దేవదాసు మనసులో గుణించుకున్నాడు. కానీ అతను పార్వతి దగ్గరికి పోక తప్పదు. చిన్నతనం నుంచి అతను ఆమెతో ఆడిన అబద్ధాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. కానీ ఆఖరిసారి అతను ఆమెకి ఇచ్చిన మాట నెరవేర్చాల్సిందే. ఎలాగైనా సరే ఆమెను కడసారి చూపు చూడవలసిందే. కానీ జీవితావధి సమీపించింది. ఇదే భయపడవలసిన విషయం. దేవదాసు ఎడ్లబండి ఎక్కాడు. తల్లి జ్ఞాపకం వచ్చి అతని కళ్ళ వెంట నీరు ధారగా కారింది. ఇంకో ముఖం కూడా ఆ అంతిమ దశలో అతనికి మహాపవిత్రంగా కనిపించింది. అది చంద్రముఖిది. పాపిష్టురాలు అని ఎవరినైతే మొదటి నుంచి ఎవగిస్తూ వచ్చాడో ఆమె ఈనాడు తల్లితో పాటుగా తలుపుకు రావడం చూసి అతని కళ్ళ వెంట అశ్రువులు రాలాయి. ఇక ఈ జీవితంలో ఆమె కనపడదు. బహుశా చాలా కాలం వరకు ఆమె ఈ సంగతే తెలుసుకోలేదు. అయినా అతను పార్వతి దగ్గరికే వెళ్ళాలి. ఇంకో మాట కనపడతానని అతను మాట ఇచ్చాడు. ఆ మాట తప్పకూడదు, నెరవేర్చవలసిందే. డొంక బాగాలేదు. వర్షపు నీరు అక్కడక్కడ గుంటలో నిలిచి ఉంది. ఎక్కడన్నా గండ్లు కూడా పడినాయి. దోవంతా బురద. బండి పూటిల దాకా దిగబడుతుంది. అప్పుడప్పుడు బండివాడు దిగి చక్రం ఎత్తి వేయవలసి వస్తుంది. ఎడ్లతో ఒకరు మెలివేసి నిర్దయగా కొట్టవలసి వస్తుంది. ఎన్ని తంటాలు పడైనా సరే ఈ 16 క్రోసులు దాటాలి. రయ్యమని చల్లగాలి వీస్తూ ఉన్నది. ఇవాళ సాయంత్రం కూడా దేవదాసుకు బాగా జ్వరం వచ్చింది. అతను భయపడుతూ, అబ్బి ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాడు. ఇంకా 10 కోసులుంది బాబు, త్వరగా తీసుకెళ్ళి నాయనా, ఎంత డబ్బైనా ఇస్తాను అని జేబులోంచి 100 రూపాయల కాగితం ఒకటి తీసి, 100 రూపాయలు ఇస్తాను, డబ్బును చేర్చు అన్నాడు. తర్వాత దేవదాసుకి ఆ రాత్రి ఏ విధంగా గడిచిందో తెలియలేదు. ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. మర్నాడు ఉదయం తెలివిరాగానే, అబ్బి ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాడు. ఇంకా 6 కోసులు బాబు. దేవదాసు నిట్టూర్చి, ఇంకా త్వరగా తీసుకెళ్ళి నాయనా, నాకిక వ్యవధి లేదు, గడువు సమీపించింది అన్నాడు. బండివాడికి ఏమీ అర్థం కాకపోయినా నూతనోత్సాహంతో ఎడ్లను తిడుతూ అదిలింపనారంభించాడు. ఎడ్లు శక్తి కొద్దీ నడుస్తున్నాయి. లోపల దేవదాసు మహావ్యాకుల పడుతున్నాడు. అతనికి ఒకటే ఆలోచన, చూడడానికి పడుతుందా, చేరగలనా అని. మర్నాడు బండివాడు బండిని ఆపి ఎడ్లను విప్పి మేతవేశాడు. చద్దిమూట విప్పి తాను భోంచేయడానికి కూర్చుని, బాబుగారు మీరేం తినరా అని దేవదాసును అడిగాడు. తిననబ్బి, కానీ చాలా దాహం వేస్తోంది, కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టగలవా? బండివాడు డొంక పక్కన ఉన్న చెరువుకు పోయి నీళ్లు తెచ్చాడు. ఇవాళ సాయంత్రం జ్వరంతో పాటు దేవదాసు ముక్కులో నుంచి ఒక్కొక్క బొట్టు నెత్తురు కూడా పడనారంభించింది.
అతని ప్రాణాలన్నీ ఒడ్డి ముక్కు బిగించి పట్టుకున్నాడు. తర్వాత పళ్ళ చిగుల్లోంచి రక్తం రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తోచింది. కొంచెం ఎగశ్వాస కూడా పుట్టింది. దేవదాసు ఆయాసంతో ఇంకా ఎంత దూరం ఉంది అని బండివాడిని అడిగాడు. ఇంకా 2 కోసులు. రాత్రి 10 గంటలకు చేరుతాము. దేవదాస్ చాలా కష్టంతో తల ఎత్తి దోవ వంక చూసి భగవంతుడా అన్నాడు. ఎందుకలా అంటారు బాబుగారు అన్నాడు బండివాడు. దేవదాస్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. బండి సాగుతూనే ఉంది. కానీ అతను చెప్పినట్టు 10 గంటలకు కాకుండా రాత్రి 12 గంటలకు హాతీపోత జమీందార్ గారి దేవుడి ముందున రావి చెట్టు కింద బండి ఆగింది. దిగండి బాబుగారు అని బండివాడు దేవదాసుని పిలిచాడు. జవాబు లేదు. మళ్ళీ పిలిచినా మారులేదు. ఇప్పుడు వాడు భయపడి దేవదాస్ ముఖం దగ్గరికి దీపం తీసుకువచ్చి నిద్రపోతున్నారా బాబుగారు అన్నాడు. దేవదాస్ చూస్తూనే ఉన్నాడు. పెదవులు కూడా కదిలించాడు. కానీ మాట మాత్రం బయటికి రాలేదు. బాబుగారు అని అన్నాడు మళ్ళా బండివాడు. దేవదాస్ చెయ్యి ఎత్తాలనుకున్నాడు. కానీ లేవలేదు. అతని కనుకొలుకుల వెంట 2 అశ్రుబిందువులు జారిపడ్డాయి. బండివాడు తన బుద్ధినంతా వినియోగించి రావి చెట్టు చుట్టూ కట్టిన దిమ్మ మీద గడ్డితో పక్కపరిచాడు. తర్వాత చాలా ప్రయాసతో దేవదాస్ని ఎత్తి దాని మీద పడుకోబెట్టాడు. బయట ఒక్క పురుగు కూడా లేదు. జమీందార్ గారి ఇల్లు నిశ్శబ్దంగా నిద్రిస్తోంది. దేవదాసు మహాకష్టంతో జేబులో నుంచి 100 రూపాయల కాగితం తీసి బండివాడికి ఇచ్చాడు. దేవదాస్ తన వంకనే చూస్తూ ఉండడం ఆ లాంతరు వెలుగులో బండివాడు చూశాడు. కానీ అతనేమి చెప్పలేకుండా ఉన్నాడు. అతని స్థితి గ్రహించి బండివాడు నోటు బొడ్డును దొప్పుకున్నాడు. శాలువా దేవదాసు రొమ్ము వరకు కప్పాడు. లాంతరు ఎదుటనే వెలుగుతూంది. కొత్త మిత్రుడు దేవదాసు కాళ్ళ దగ్గర కూర్చుని ఆలోచిస్తున్నాడు. తెల్లవారింది. జమీందార్ ఇంట్లోంచి మనుషులు వచ్చి ఈ దృశ్యం చూసి విస్తుపోయారు. చెట్టు కింద ఎవరో మనిషి చనిపోతున్నాడు. ధనవంతుడు, ఒంటి మీద విలువగల శాలువా, కాళ్లను తడతడా మెరిసే బూట్లు, ఒక్కొక్కరే చాలామంది పోగయ్యారు. ఆ సంగతి క్రమంగా భువనబాబు చెవిదాకా పోయింది. ఆయన డాక్టర్కు కబురు చేసి అక్కడికి వచ్చాడు. దేవదాస్ ఒక్క మాట అందరి వంక చూశాడు. కానీ అతనికి మాటలు పడిపోయాయి. ఏమీ చెప్పలేకపోయాడు. కళ్ళ వెంట మాత్రం నీరు కారుస్తున్నాడు. బండివాడు తనకు తెలిసినంతవరకు చెప్పాడు. కానీ అందువల్ల ఏమీ ఆచూకీ చిక్కలేదు. ఇంతలో డాక్టర్ వచ్చి ఎగశ్వాస పుట్టింది, ఇక లాభం లేదు అని తేల్చాడు. అయ్యో పాపం అన్నారు అక్కడున్న వారంతా. మేడపైన కూర్చున్న పార్వతి కూడా ఈ సంగతి విని అయ్యో పాపం అన్నది. ఎవరో పుణ్యాత్ముడు దయదలిచి దేవదాస్ నోట్లో ఒక నీటి బొట్టు వేశాడు. దేవదాసు అతని ముఖ కరుణాదృక్కులతో చూశాడు. అంతే. ఆ తర్వాత కళ్ళు మూయటం. ఇక తెరవనే లేదు. ఇక ఎవరు దహనం చేయాలి అనే ప్రశ్న కలిగింది. ఎవరు అంటుకుంటారు, ఏ జాతి అనే సమస్య మీద కాసేపు చర్చ జరిగింది. భువనబాబు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కు కబురు చేశాడు. ఇన్స్పెక్టర్ వచ్చి రిపోర్ట్ రాసుకొని ఆరంభించాడు. ప్లీహం కాలేయం పెరగటం వల్ల మృత్యువు, ముక్కు నోట నెత్తురు డాగులు. జేబులో 2 ఉత్తరాలు దొరికాయి. ఒకటి తాల్ సోనాపురంలో ఉన్న ద్విజదాసు ముఖర్జీ బొంబాయిలో ఉన్న దేవదాసు ముఖర్జీకి రాశాడు. ఇక డబ్బు పంపటం అసంభవం అని. రెండవది కాశీలో ఉన్న హరిమతీదేవి దేవదాసు ముఖర్జీకి ఎలా ఉన్నావు అని రాసింది. కుడి చేతిన అతని పేరు ఇంగ్లీష్ పొడి అక్షరాల్లో పచ్చ పొడిచి ఉంది. ఇన్స్పెక్టర్ అవన్నీ పరీక్షించి అతను తప్పక దేవదాసే అని తేల్చాడు. వెళ్ళిన ఒక నీలం తాపిన ఉంగరం, ధర సుమారు 150 రూపాయలు. శాలువాలు 2, ధర 200 రూపాయలు. ఇంకా చొక్కా ధోవతి. ఇన్స్పెక్టర్ ఇవన్నీ లెక్క రాసుకున్నాడు. భువనబాబు మహేంద్రుడు అక్కడే ఉన్నారు. తాల్ సోనాపురం మాట విని మహేంద్రుడు, పిన్నిది ఆ ఊరే, ఆమె చూస్తే అన్నాడు. ఇక్కడ శవాన్ని గుర్తించడానికి వస్తుందా ఏమిటి మీ పిన్ని అని భువనబాబు మహేంద్రుని గద్దించాడు. చాదస్తుడంటే ఇలాంటివాడే అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. బ్రాహ్మణుని శవమైనా ఆ పల్లెటూరులో అగ్రజాతుల వారెవరు దహనం చేయడానికి ఇష్టపడలేదు. వెట్టివాళ్ళు వచ్చి కట్టుకుపోయారు. వాళ్ళు ఆ శవం సరిగా తగలబడక ముందే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాకులు గద్దలు వచ్చి శవం మీద వాలినాయి. కుక్కలు నక్కలు శవం కోసం కీచులాడినాయి. అప్పుడు కూడా విన్నవాళ్ళంతా అయ్యో పాపం అన్నారు. దివాణంలో ఉన్న దాసదాసీలందరూ ఈ సంగతే చెప్పుకొనారంభించారు. అయ్యో పాపం, కులీనుడు, ధనవంతుడు, 200 రూపాయల శాలువాలు, 150 రూపాయల ఉంగరం అన్నీ ఇన్స్పెక్టర్ గారి దగ్గరే ఉన్నాయి. ఉత్తరాలు 2 కూడా వారే తీసుకెళ్లారు. ఆ సంగతి పార్వతికి ఉదయం తెలిసింది. కానీ ఇప్పుడు ఆమె ఏ విషయంలోనూ అంతగా కుతూహలం ప్రదర్శించడం లేదు. అందువల్ల వివరాలు తెలుసుకోలేదు. కానీ ప్రతి వాళ్ల నోట ఈ మాట వింటూ ఉండడం చేత పార్వతి సాయంత్రం ఒక దాసిని పిలిచి, ఏమిటే సంగతి, చనిపోయింది ఎవరు అని అడిగింది. అయ్యో ఎవరికి తెలుసు తల్లి, పూర్వజన్మలో ఈ గడ్డను కొని ఉంటాడేమో, అందుకని ఇక్కడకు మట్టి కావడానికి వచ్చాడు. చలిలో మంచులో రాత్రంతా ఇక్కడే పడి ఉన్నాడు. ఇవాళ 9 గంటలకు చనిపోయాడు.
పార్వతి నిట్టూర్చి, అయ్యో పాపం, ఇంతకీ అతనెవరో తెలియనేలేదా అని అడిగింది. చిన్నబాబు గారికి అంతా తెలుసు. నాకు బాగా తెలియదమ్మా. మహేంద్రుడికి కబురు చేస్తే అతను వచ్చి మీ ఊరు వాడే దేవదాస్ ముఖర్జీ అని చెప్పాడు. పార్వతి మహేంద్రుని దగ్గరకు వచ్చి అతని వంక తీవ్రంగా చూస్తూ, ఎవరు? దేవదానా? ఎలా తెలుసుకున్నావు అన్నది. జేబులో 2 ఉత్తరాలు దొరికాయి. ఒకటి ద్విజదాసు ముఖర్జీ రాశాడు. అతను అన్నది పార్వతి మధ్యనే అడ్డుకుని. ఇంకో ఉత్తరం కాశీ నుంచి హరిమతీదేవి రాసింది. మొట్టమొదట కలకత్తా వెళ్ళినప్పుడు పొడిపించుకున్నాడు. వేలిని ఒక నీలం ఉంగరం. ఒడుగునాడు పెదబాబు ఇచ్చాడు. ఇక నేను వెళ్తాను అంటూ పార్వతి చకచక పైనుంచి దిగింది. మహేంద్రుడికి ఏమీ పాలుపోలేదు. పిన్ని, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. దేవదాస్ దగ్గరికి. అతను లేడు. ఎప్పుడో వెట్టివాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అమ్మో నాయనో అని అరుస్తూ పార్వతి పరిగెత్తనారంభించింది. మహేంద్రుడు అడ్డుకుని, నీకేమన్నా పిచ్చా అమ్మా, ఎక్కడికి వెళ్తావు అన్నాడు. పార్వతి మహేంద్రుడి వంక తీక్షణంగా చూసి, మహేన్, నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? దోవ వదులు అని గద్దించింది. ఆమె కళ్ళు చూసి మహేంద్రుడు దోవ వదిలి ఆమె వెనకనే పోనారంభించాడు. పార్వతి బయటకు వచ్చేసింది. అప్పుడు కచేరీలో గుమాస్తాలు, ముసద్దీలు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా ఆమెను చూశారు. చౌదరి గారు కూడా కళ్ళజోడు పైనుంచి చూసి, ఎవరా వెళ్ళేది అని అడిగారు. పిన్ని అన్నాడు మహేంద్రుడు. అదేమిటి, ఎక్కడికి పోతున్నది? దేవదాసుని చూడ్డానికి. మీ అందరికీ పిచ్చెక్కిందా ఏమిటి? పట్టుకోండి, పిచ్చెక్కింది. ఓ మహేన్ అని భువన చౌదరి చిత్కారం చేశాడు. తర్వాత దాసదాసీలందరూ కలిసి పార్వతి మూర్ఛిత దేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. మర్నాడు పార్వతికి స్మృతి వచ్చింది, కానీ ఎక్కువ మాట్లాడలేదు. ఒక దాసిని పిలిచి, రాత్రి రాలేదా, రాత్రంతా అని మాత్రం అడిగింది. అంతే, పార్వతికి మాట్లాడలేదు. ఇప్పుడు ఇంతకాలమైనాక పార్వతి ఏమైందో ఎలా ఉన్నదో నాకు తెలియదు. తెలుసుకోవాలన్న కోరిక కూడా లేదు నాకు. దేవదాసుని గురించే నాకు చాలా దుఃఖం ఉంటుంది. ఈ కథ చదివితే బహుశా మీకు కూడా నా మాదిరిగానే దుఃఖం కలగవచ్చు. అయినా దేవదాసు వంటి దౌర్భాగ్యులతో, నిగ్రహం లేని వారితో, పాపిష్టులతో ఎప్పుడైనా మీకు పరిచయం కలిగితే వాళ్ళ కోసం మీరు కొంచెం ప్రార్థించండి. కనీసం అటువంటి చావు మాత్రం ఎవరికి రాకూడదని కోరుకోండి. మరణం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కానీ ఆ సమయంలో ప్రేమపూరితమైన కరస్పర్శలు అలటానికి శోకాలి. ఆఖరికి ఒక్కటైనా కరుణాపూరిత ముఖాన్ని చూస్తూ ఈ జీవితం అంతం కావాలి. చివరికి ఒక్కరి కంటి నుంచైనా కన్నీటి బిందువు రాలడం చూసి ప్రాణం వదలాలి. చాలు, ఇంతకంటే పెద్ద కోరికలు అనవసరం. ఇదండి, దేవదాసు నవల పూర్తయిపోయింది. చివర చదివిన మాటలు శరశ్చంద్ర గారు మనతో చెప్పిన మాటలు. అంటే ఆయన తన జీవితానుభవంలో కొన్ని రాశారు నవలలు. అందులో దేవదాసు పాత్ర గురించి ఆయన సానుభూతి చూపిస్తున్నారు. అయితే నిజంగా మీరు ఇప్పటిదాకా దేవదాసు నవల పూర్తిగా విన్నవారికి, చదివిన వారికి ఏం తెలుస్తుందంటే, దేవదాసు బలహీన మనస్కుడు, ఆధారపడే మనస్తత్వం ఉన్నవాడు. ఎందుకంటే పార్వతిని ముందు ప్రేమిస్తాడు, ఆమె మీద ఆధారపడుతుంటాడు. అందుకని ఏంటంటే అతను ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని చిన్నప్పుడు కూడా తను చెప్పింది వినేటట్టు చేయడం, వినకపోతే కోపడడం, చిరకు కొట్టడం, ఈ రకంగా మళ్ళీ టోటల్గా అమ్మాయి మీద ఆధారపడతాడు. తర్వాత ఏంటంటే ఎటు నిర్ణయం తీసుకోలేక అమ్మాయిని కోల్పోతాడు. తర్వాత దశలో ఏమైందంటే అతను చంద్రముఖిని కూడా ప్రేమించడం మొదలు పెడతాడు. అంటే అది గౌరవంతో కూడిన ప్రేమే, కానీ ఏదైనా పార్వతితో పాటు చంద్రముఖి ముఖం కూడా అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా అతను ఇంకొకరికి కూడా స్థానం ఇవ్వగలిగే మనిషి అతను. కానీ పార్వతి ఎలా కాదు, పెళ్లి చేసుకుంటుంది, అక్కడ ధర్మాలు నిర్వహిస్తుంది, కానీ ఆమె ఒక్కరినే నిష్కలంకంగా ప్రేమిస్తుంది. అందుకే దేవదాసు మరణ వార్త విని ఆవిడ తట్టుకోలేకపోయింది. పార్వతిలో అన్నీ కూడా పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అటు సంసారము, ఇటు పుట్టింటి వాళ్ళ పేరు నిలబెట్టడము, అలాగే ఒక మంచి ఉత్తమ ప్రేమికురాలు. సంప్రదాయంలోనే ఆమె ఒదిగిపోయింది. ఇన్ని రకాలుగా మనకు కనిపిస్తాయి. ఈ నవల మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వాట్సాప్లో కూడా. చాలా థ్యాంక్స్ అండి, అదంతా నాకు ఎంకరేజ్మెంట్. బహుశా కథలు చదవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను మన ఛానల్లో, కాబట్టి ఇక ముందు కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.